చూపులతో గుచ్చి గుచ్చి చంపాకే నీ వల్లే గుండె జారిపోయిందే ఓసారి ఓ పోరి నన్నేదో మాయ చేసిలాగావే మనసే నిన్నే భరించిందిలే నా ప్రేమే నీడై నీ వెంటే ఉందే మేఘం జల్లై తలొంచిందిలే ఆ అందం నీదే నా రాధే రాధే ఎస్సీ గారి పదవి విరమణ మహోత్సవ కార్యక్రమ బ్యానర్ చూస్తే మీకేమైనా అందులో గుర్తొస్తుందా? ఆ బ్యానర్ లో మీకేమైనా కనిపిస్తుందా, గుర్తొస్తుందా? ఎవరైనా చెప్తారా? హ్యాపీ రిటైర్మెంట్ అనేది సార్ మీకు అది కనిపిస్తుంది. ఇంకెవరికి కనిపిస్తుందో అదే మీకు కనిపిస్తుంది. ఇంకెవరికైనా లేటెస్ట్ చెప్పాలన్నా కాదు చెప్పండి. బ్యానర్ లో మీకు ఒక వెరైటీ ఉంది, అందులో ఏమైనా కనిపిస్తుందా? ఫ్యామిలీ మెంబర్ చెప్పొద్దు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు. ఆప్షన్స్ మీకే. గౌతమ సింహం ఇంకా అనిపిస్తుంది. గౌతమ సింహం అంటే ఏంటి? చిరంజీవి సినిమా వచ్చింది, గుర్తుందా? మన సార్ కూడా చిరంజీవి లాగా ఆయురారోగ్యాలతో ఆరోగ్యంగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ మనకు ఆ టైటిల్ అది యాదృచ్ఛికమో శాస్త్రమో కానీ మనకు గౌతమ సింహం అనేది సూపర్ టైటిల్ ఇక్కడ
హాసిని, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డివిజన్ నెంబర్ 5 పెద్దపల్లి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డివిజన్ నెంబర్ 6 సుల్తానాబాద్ నుంచి వచ్చినటువంటి ఆఫీస్ కార్యాలయ నాన్ గెజిటెడ్ సిబ్బంది అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ముందుగా పదవి విరమణ చేస్తున్నటువంటి సన్మాన గ్రహీత అయినటువంటి కొదమసింహం లక్ష్మీనరసింహాచార్యులు వారి సన్నిధిలోని వేదిక మీదకి సాధారణంగా మన కరతాళ ధ్వనులతో ఆహ్వానిస్తాం. బ్యాండ్ ఒక బ్యాండ్ లాగా రావాలి. 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 నిదానంగా మేడం చూసుకోండి. 1 2 3 మేడం సార్ రండి. కేసీ గారు ధనలక్ష్మి మేడం పడదు మేడం మేడం వీడియోకి వచ్చింది ఇంకా ప్లాన్స్ సార్ మీ ఫోటోస్ కూడా ఓకే నీట్గా మేడం. తొందరగా మేడం. క్లారిటీగా తీయండి. సార్ రెడీ సార్ ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్. కూర్చోండి. వెంకటేశ్వర శ్రీ గారు ప్లీజ్ కమాండ్ వెల్కమ్ సార్. క్లాప్ సార్ క్లాప్ సార్ నెక్స్ట్ సార్ సార్ రవికుమార్ ఎస్సీ గారు రవికుమార్ ఎస్సీ గారు ప్లీజ్ కమాండ్ డైరెక్టర్. ప్లీజ్ వెల్కమ్ సార్. సార్ వాళ్ళకి సార్ మీరు ఇవ్వకండి. సార్ ఇస్తే సార్ ఇచ్చారు సార్ ఇచ్చారు. సార్ ఇక్కడ సార్ ఇస్తే సార్ ఇస్తారు సార్ ఉన్నాడు సార్. సార్ టీడీ రవికుమార్ ఎస్సీ గారు సార్ 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 ప్లీజ్ కూర్చోండి సార్. ఎస్సీ గారు సుబ్రహ్మణ్యం రావు గారు వచ్చారు సార్. రామకృష్ణ ఎస్సీ గారు వెల్కమ్ సార్. అలాగే అలాగే డివిజన్ నంబర్ 6 సుల్తానాబాద్. అలాగే నంబర్ 6 ఈ గారు శ్రీనివాసరావు, డివిజన్ నంబర్ 5 పెద్దపల్లి ఈ గారు శ్రీనివాసరావు ప్రసాద్ గారిని నడిస్తున్నారు ప్రిన్సిపాల్. డిప్యూటీ గారు సర్కిల్ పెద్దపల్లి. అలాగే మా పెద్దపల్లి సర్కిల్ ఎగ్జిక్యూటివ్ గారు సత్యనారాయణ గారు కూడా వేదికలకు ఆహ్వానిస్తున్నాం. ఓకే సార్ కొద్దిగా మన సుబ్బెట్టు బొమ్మయ్య గారిని కూడా వేదికలకు ఆహ్వానిస్తున్నాం. సుబ్బెట్టు నేను ఇస్తాను. ఓకే వెల్కమ్ సార్. బాగుందా ఓకే బాగుందా సార్? సుబ్బెట్టు మరి క్లాస్ ఓకే సార్. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ బ్రహ్మణో వేద అమృతేన వృతాం పురీ తస్మై బ్రహ్మజ బ్రహ్మాచ ఆయుః కీర్తిం ప్రజాం దదతు భాగధేయేనైవైనం ప్రణయతే బ్రాహ్మణా ఋషేయ ఉద్ధరేత్
మీరు మాత్రం బోర్ అనిపించినప్పుడు అందరూ చెప్పడం ఒకటి నేను ఆపేస్తాను. తెలంగాణలో ఒక సాంప్రదాయం ఉంది, బావమర్ది ఉండాలన్నమాట. ఇంట్లో బావమర్ది ఉంటే ప్రపంచం అంతా ఒకవైపు, బావమర్ది ఒకవైపు. తెలంగాణ సాంప్రదాయం. అయితే మనకు బావమర్ది ఎంత గట్టిగా ఉంటే కుటుంబం అంత గట్టిగా ఉంటుంది. రెండు కుటుంబాలు గట్టిగా ఉంటాయి. అటు అత్తగారిలో గట్టిగా ఉంటుంది, ఇటు వాళ్ళ అమ్మాయి ఎవరికి ఇచ్చినారో వాళ్ళ ఇల్లు కూడా గట్టిగా ఉంటుంది అన్నమాట. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు పదవి విరమణ చేస్తున్నటువంటి పదవశేఖం అప్పి శ్రీనివాసాచార్యులు గారు వారి యొక్క సోదరుని నాకు ఇచ్చారన్నమాట. బట్ నేను వాళ్ళు బావాలి. సాధారణంగా ఎట్లుంటుందంటే బావచ్చాడు అనగానే బావమర్ది లేచి నిలబడాలి తెలంగాణలో, కానీ సభది కాదు. ఇంకొకటి జనరల్గా తెలంగాణలో ఎట్లుంటుందంటే, బావగారు వచ్చినారు అనగానే కళ్ళు తెచ్చినవా కోడి పోసినవా అంటే ఆ రెండు మా సంప్రదాయానికి పనికిరావు. కాబట్టి మాకు ఈ 33 సంవత్సరాల జీవితంలో అల్లుడిగా ఎప్పుడు మేము వాటిని అనుభవించేది. మూడవది, అసలు ఏ ఫంక్షన్ అయినా కూడా తెలంగాణ ఎట్లుందంటే, అరే బావచ్చాడా అంటారనమాట. ఊళ్ళో వాళ్ళందరికీ బావేమాట. ఒక ఆయన బావ కాదు, ఊళ్ళో వాళ్ళందరికీ బావే అనమాట. మళ్ళా ఇంకొకటి ఎలా ఉంటుంది, సరే బావగారు ఏదైనా తప్పు చేసి వాళ్ళ చెల్లెలు సరిగ్గా పట్టించుకోలేదనుకోండి, బావమరుదుల కంటే ఊళ్ళో వాళ్ళు వచ్చి ఏ బావా మా చెల్లెలు సరిగ్గా చూసుకుంటారా ఏంటి అంటాడు. ఊళ్ళో వాళ్ళందరికీ కూడా చెల్లేయాలి. అది తెలంగాణ సాంప్రదాయంలో బావమరుదులకు ఉండేటటువంటి చాలా గట్టి పునాది, ఎక్కడ లేదు. నేను దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి ఆంధ్రాలో పనిచేస్తున్నాను. ఆంధ్రాలో అసలు బావ అంటే లెక్క కూడా లేదు, బావమరుదు అంటే అసలు లెక్కే. అసలు మరి కుటుంబ వ్యవస్థ ఉండాలి కదా. కుటుంబ వ్యవస్థలో ఈ రెండు సంబంధాలు, అసలు ఇంకా తెలంగాణలో ఇంకోటి కూడా ఉంటుంది. అరే బావమరుదు లేని సంబంధం ఏం చేసుకుంటారా అంటారు. మళ్ళీ అది కూడా ఒక పెద్ద ఇది. అంటే బావమరుదులకు అంత గట్టి అనుబంధంగా ఉంటుంది. ఎందుకంటే రెండు కుటుంబాలు, రెండు వంశాలు. అందుకోసమే మంత్రం చెప్పేటప్పుడు మాది, మా నాన్నగారిది, మా తాతగారిది, వీళ్ళందరి వంశం గురించి చెప్తారు. వాళ్ళ చెల్లెది, వాళ్ళ నాన్నగారిది, వాళ్ళ మా మామగారిది, వాళ్ళ తాతగారిది, అటు 3 తరాలు, ఇటు 3 తరాలు, అటు 7 తరాలు, ఇటు 7 తరాలు, ఇవన్నీ కూడా గట్టిగా ఉండేటటువంటి ఒక కుటుంబ సాంప్రదాయము మన తెలంగాణ ప్రాంతంలో ఉంది. ఇది ఎక్కడ లేదు ప్రపంచంలో. రెండవది, ఆ కుటుంబంలోకి వచ్చి 33 సంవత్సరాలు దాటి మా మామగారు మామూలు మధ్యతరగతి కుటుంబం. చాలా కష్టపడి చదివించారు పిల్లలు, మామూలు కష్టం కాదు. ఇవాళ రాత్రి మేము నవజీవన్ ట్రైన్లో వస్తున్నాం. మా బాబాజీ చదువుకున్నది కూడా నవజీవన్ ట్రైన్లో వెళ్ళే. బరోడాకు మీరు వెళ్ళేది ఏంటి? నవజీవన్. మా మామగారు సైకిల్ మీద తీసుకొని వెళ్ళి ఖమ్మం రైల్వే స్టేషన్లో మా బావగారి బరోడా మహారాజా కాలేజీలో ఎంటెక్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ చేస్తుంటేను అక్కడికి పంపించేటవాళ్ళు చాలా కష్టపడి. వాళ్ళు ఉద్యోగం చేసినప్పుడు ఇటు కుటుంబాలలో కానీ, నేరడిచెలలో కానీ, లేకుంటే ఇటు మన పాలేరులో కానీ, వైరాలో కానీ. విశేషం ఏంటంటే ఉద్యోగం చేసిన దాంట్లో ఈ 33 సంవత్సరాలలో 32 సంవత్సరాలు మా ఖమ్మంలోనే చేశారు. హుజూర్నారైనా ఖమ్మం నుంచి చెప్పండి, ఇళ్ళైనా ఖమ్మం నుంచి చెప్పండి. అందుకోసం ఇదేందో బాగుంటున్నాం. చివరికి మా చెల్లె కూడా కోరిక ఉండేది, ఎంతసేపటికి ఖమ్మంలోనే ఉన్నాం, ఒక్క సంవత్సరంలో బయటికి పోతే బాగుండు అనిపించింది. అలా అనుకున్నదో ఏమో తెలియదు, కానీ భగవంతుడు అయితే 1 సంవత్సరం పాటు బయటికి పంపించాడు ఇంత దూరం. ఇదే లేకపోతే మా ఖమ్మంలో జరిగేది ఈ ఫంక్షన్. పెద్దగా మా ఖమ్మం మిత్రులు వచ్చారు చాలా మంది. మా ఖమ్మంలో రోజు ఒక 2-3 సభలు జరుగుతుంటాయి. ఇట్లనే మా మిత్రులు రెడీగా ఉంటుందో మాకు పెద్ద టేస్ట్ ఉండేది కాదు. ఇవాళ కొత్త మనుషుల మధ్య మేము మాట్లాడుతున్నాం. అందరూ చాలా కష్టపడ్డారు. చాలా సాధారణ మధ్యతరగతి కుటుంబం. ఇప్పటికీ కూడా అంతే. ఈ స్టేజ్కి వచ్చినప్పుడు కూడా అది కాకుండా పిల్లలు కూడా అలానే కష్టపడి చదివించారు. అసలు మా అత్తగారిని చూస్తే మా బావ వాళ్ళకి భయం కూడా, చాలా భయం వాళ్ళ అమ్మంటే.
చాలా స్ట్రిక్ట్ అనమాట, టైం టు టైం, పాయింట్ టు పాయింట్. అట్లే మా నా భార్య గురించి అంటే ధైర్యం లేదు, చెప్పలేము ధైర్యం కూడా. మనం ఎవరి గురించైనా మాట్లాడతాం. మా ఊళ్ళో సర్పంచ్ ఉండేది, ఆయన భార్య సర్పంచ్, ఆయన పేరు వీరభద్రయ్య. ఊళ్ళో ఇంటికి పోతే ఒట్టి భద్రయ్య, ఏముండదు, ఏదున్నా కూడా ఇంట్లో అనకండి. ఇప్పుడు స్టేజీ ముందు మాట్లాడడానికి కూడా నేను వచ్చే ముందు జాగ్రత్తగా మాట్లాడుతాను, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుతుంది. ఈ ధైర్యం ఎవరికి ఉండదు. లక్ష్మణాచార్య గారికి పదవి విరమణ సంపదాత్మక కుటుంబం తరఫున బ్రహ్మాంజలి. నదులు సాగి సముద్రాన్ని చేరినట్టు నీ జీవితం కర్తవ్య శిఖరాన్ని చేరింది. ఉదయ సూర్యుడు వెలుగులు పంచినట్టు నీ సేవ సమాజానికి వెలుగునేయించింది. పూలు పరిమళం అడగవు, వృక్షాలు నీడ ప్రతిఫలం కోరవు. అలాగే మీరు చేసే సేవ ఎన్నడూ ప్రతిఫలాన్ని ఆశించలేదు. కాలం ఎంతో అధికారులు చూసింది, ఎన్నో పదవులు వచ్చి వెళ్ళాయి. కానీ పదవికి విలువ పెంచిన మహానీయుల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలని ఆశిస్తున్నాను. ఆ మహానీయుల కోసం మీరు కూడా గర్వంగా నిలుస్తారు. నీటిపారుదల మార్గాల్లో ప్రవహించిన నీరు పొలాలకు పచ్చదనాన్ని అందించినట్టు మీ నిర్ణయాలు వేలాది రైతుల ఆశలకు పంటలు పండించాయి. మీ కలం సంతకం కేవలం ప్రభుత్వ పత్రాలపై కాదు, ఎన్నో జీవితాల భవిష్యత్తు ఆశీర్వాద రేఖగా నిలిచింది. మీ చేతిలో అధికారం ఉన్న హృదయాలు అహంకారం లేదు. మీ హోదా ఎంత ఎత్తులో ఉన్నా వినయం అంతకన్నా ఉన్నతంగా నిలిచింది. బావగారు, మీరు మీ పిల్లలకు ఇచ్చింది కేవలం సంపద కాదు, విద్య అనే వెలుగు, సంస్కారం అనే నీడ, విలువలనే వజ్రాలు. మీరు నేర్చింది విజయాన్ని అందుకోవడం కాదు, ఒక విజయాన్ని వినయంతో నిలబెట్టుకోవడం. ఈ రోజు వారు ఎంతైనా శిఖరాలు ఇచ్చారంటే ఆ శిఖరాలకు పునాది మీ త్యాగం, ఆ విజయాలకు మూలం మీ క్రమశిక్షణ, ఆ చిరులకు కావడం మీ ఆశీస్సులు. అక్కగారితో కలిసి మీరు ఒక విల్లు కట్టలేదు, ప్రేమతో నిండిన ఆలయాన్ని నిర్మించారు. గోడనే మాత్రం కాదు మనసులు కలిపారు, బంధాన్ని మాత్రం కాదు అనుబంధాలు పెంచారు. అందుకే మీరు సంపాదించిన గొప్ప సంపద ధనం కాదు, మనుషుల మనసులు. మీరు గెలుచుకున్న గొప్ప పురస్కారం పథకాలు కాదు, ప్రతి హృదయంలో మీకు స్థానం. ఈ రోజు పదవి విరమణ ముగింపు కాదు, కొత్త ఉదయానికి నాంది. సేవా ప్రయాణం ముగిసిన సేవా స్ఫూర్తి ఎన్నటికీ ముగియదు. కాలం ముందుకు సాగిన మీ పేరు కాలగర్భంలో తెలుసుకోదు. మీ జీవితం భావితరాలకు పాఠం, మీ వ్యక్తిత్వం అనుసరించదగిన ఆదర్శం. ఇక ముందు ప్రతి ఉదయం మీ ఆరోగ్యాన్ని కొత్త వెలుగు అందించాలి. ప్రతి సాయంత్రం మీ మనసులో ప్రశాంతత పంచాలి. మనవుల నవ్వులలో బాల్యాన్ని మళ్ళీ చూడాలి. కుటుంబ సభ్యుల ప్రేమలో దైవానుగ్రహాన్ని అనుభవించాలి. ప్రతి పండుగ మీకు ఇంటి ఆనందల ఆర్థిక మారాలి. ప్రతిరోజు ఉగాది తొలి ఉదయం కొత్త ఆశలు తీసుకోవాలి. భగవంతుడు మీకు ఆయుష్ పరంగా, ఆరోగ్యాన్ని ఆభరణంగా, ప్రసాదంగా, ఆనందాన్ని అనంతంగా, అక్కగారిని చిరకాల సహచారిగా, మనవుల ప్రేమను నిత్యార్థంగా ప్రసాదించాలి. బావగారు, మీరు ఉద్యోగానికి వీడుకోలు పలికారు, కానీ అది ఆదర్శానికి కాదు. మీరు పదవిని ఇచ్చారు, కానీ ప్రజలు ఉదయాన్ని కాదు. మీ సేవ ముగిసింది, కానీ మీ స్ఫూర్తి ఎప్పటికీ నిల్చుంటుంది. శతమానం పోతే ఆయురారోగ్యాలతో వర్ణించండి. అక్కగారితో కలిసి సంతోషాలతో, ఐశ్వర్యంతో, ఆరోగ్యంతో, ప్రశాంతంతో నూరేళ్ళు ఆనందంగా జీవించాలి. మా కుటుంబ సభ్యులందరి తరఫున మీకు వినియోగిస్తున్నాను. థ్యాంక్ యూ. బోర్డు మీద వేస్తుంటే ఇట్లా లెక్క చూపించేవాడు, మేము వెనకబడేవాళ్ళం. అందువల్ల వాళ్ళందరికీ ఇష్టం. నేనే ఇంగ్లీష్లో, నేను ఇంగ్లీష్ స్కూల్లో దగ్గర రిటైర్ అయ్యాను. ఇంగ్లీష్ మాస్టర్ ఏమో ఇప్పుడు బాగానే చదువుతుందిగా అనేవాడు. స్టాఫ్ రూమ్లోకి వెళ్ళినప్పుడు మ్యాథ్స్ టీచర్ ఏమంటే వీడి పట్టి వీడికి వాస్తు ఉన్నట్టుగా చెప్పేవారు. ఆ విధంగా ఇక నేను అమ్మ కాంపోజిట్ అయితే నెగ్గలేనని చెప్పి 10th జనరల్ మ్యాథ్స్కి వెళ్ళాను. అప్పుడు టీ సెక్షన్లో నేను ఉండేవాడిని, ఇంగ్లీష్లో కానీ దేనికైనా, మ్యాథ్స్లో తప్ప. ఆ విధంగా వాస్కి మంచి పేరు మొదటి నుంచి. ఇప్పుడు 5-6 మిత్రులు రావాలనుకున్నాం, కానీ కొన్ని కారణాల చేత వాళ్ళు ఆగిపోయారు. ఖమ్మంలో కలుస్తామన్నారు. కల్లూరు నుంచి వచ్చాడు ఫస్ట్, వాళ్ళ నాన్నగారు కల్లూరు, అక్కడి నుంచి జడ్పీ. వాళ్ళ నాన్నగారు రిటైర్డ్ అయ్యి సూపరింటెండెంట్ అయ్యేంత వరకు కూడా జడ్పీలోనే చేశాను. ఓకే, థ్యాంక్ యూ. ఖమ్మంలో సార్తో దాదాపు ఒక 5 years కలిసి పనిచేశాను. మోయినా సర్కిల్ డైలీ మధ్య ఖమ్మంలో సర్కస్లో పనిచేయడం జరిగింది. అంటే సార్తో అనుభవం నాకు ఎట్లా తెలిసిందంటే, యాక్చువల్గా సార్తో ఉన్నప్పుడు అప్పుడే ఎన్ఎస్పి లెఫ్టనాల్కి మోడరేషన్ వర్క్ వచ్చింది. వాళ్ళే చాలా దాదాపు 2000 కోట్లు వర్క్ అది లెఫ్టనాల్కి. అప్పుడు ఎస్టిమేట్ చేయమని డైరెక్ట్గా రావడం, ఈఎన్సీ నుంచి మాకు రావడం జరిగింది. సార్ కూడా చేస్తున్నారు. కానీ ఎస్టిమేట్లు స్లో ఉన్నాయి, ఎట్లా అనే ఉద్దేశంతో
అప్పుడు బయటపడింది మన శ్రీనివాసాచార్య గారి వర్క్ టాలెంట్ అనేది బయటపడింది. నిజంగా ఆ ఎస్టిమేట్లు కూడా కరెక్షన్స్ కానివ్వండి, ఆ వర్క్ కానివ్వండి, రాత్రులు బాబులు ఎంతవరకు వెళ్ళిందంటే డైరెక్ట్గా హైదరాబాద్ ఈఎస్ఐ నుంచి కానివ్వండి, కమిషన్ నుంచి డైరెక్ట్గా సార్ కాల్ చేసేవారు. చార్లీ గారు ఎస్టిమేట్ ఎంతవరకు వచ్చింది. నిజంగా ఆయన టెక్నాలజీలో కంప్యూటర్స్లో ఒక డిజైన్ చేయడంలో కూడా చాలా ఎక్స్పర్ట్. నా లైఫ్లో ఇంత ఎవరు చూడలేదు. సార్ చాలా కామన్ ఉంటారు, కానీ ఒక వర్క్ని డిజైన్ చేయాలన్నా, ఎస్టిమేట్ చేయాలన్నా, కంప్యూటర్స్ టెక్నాలజీ చేయాలన్నా కూడా సార్ చాలా ఎక్స్పర్ట్. నిజంగా సార్ దగ్గర మేము అందరూ చాలా వర్క్ నేర్చుకున్నాము. ఇంకో విషయం ఏంటంటే మా పిల్లలందరూ కూడా సార్ పెన్నును చూపించి కూడా నేను చెప్తుంటాను. ఎందుకంటే సారు వర్ధన పెన్నులు కూడా చాలా పద్ధతి ప్రకారంగా సిస్టమ్ ప్రకారంగా పెంచారు. స్టిల్ ఈ రోజు కూడా నేనంతా మా పిల్లలు కూడా చూడమా సార్ పిల్లలు ఎట్లా చదువుకున్నారని ఉదాహరణ చూపించుకోవడానికి సార్ పిల్లలు చెప్తుంటారు. అంటే అంత పద్ధతి ప్రకారంగా సార్ పెన్నుల్ని పెంచడం జరిగింది. ఈ విధంగా సారు ఎక్కడ ఉన్నా కానీ ముందు ముందు కూడా అందరూ. నా పేరు మొహమ్మద్ సాదిక్ అలీ, రిటైర్డ్ సూపరింటెండెంట్ని. సార్ దగ్గర పనిచేసుకుంటా రిటైర్ అయ్యాను. ఇల్లందు డివిజన్లో రీఆర్గనైజేషన్లో కాన్స్టిట్యూన్సీ ఒక డివిజన్ అని పెట్టినప్పుడు ఇల్లందులో ఒక డివిజన్ ఏర్పాటైతే మహేశ్వరరావు గారు ఒక ఫస్ట్ ఈ గారు, మాకు సార్ రెండో ఈ గారు. సార్ వచ్చి ఆ దగ్గర నేను పనిచేసింది 20 సంవత్సరాలే, కానీ దాన్ని నేను 38 సంవత్సరాలు సర్వీస్ చేశాను. దాంట్లో ఒక మంచి 2 సంవత్సరాలు గుర్తుంచుకోబడినవి. ఎందుకంటే సార్ ఎప్పుడైతే వచ్చారో మాకు అందరికీ ఆఫీస్లో కాంట్రాక్ట్ బిల్స్, కరెంట్ బిల్స్, రెంటల్ బిల్స్ బంద్ అయిపోయినాయి. ఎవరు ఇవ్వాలి అంటే సూపరింటెండెంట్ గారు ఇవ్వాలి. ఎవరు చేయాలి పేమెంట్? నేను పోయి ఈ నిలబడితే సూపర్ గారు మీరేం బాధపడకండి, నేనున్నాను అని కాంట్రాక్ట్ బిల్స్, ఎలక్ట్రికల్ బిల్స్, ఆ బిల్డింగ్ రెంట్ అన్ని సారే ఇచ్చేవాళ్ళు. ఇప్పటికీ సార్ కొన్ని బాకీలు ఉన్నామే డివిజన్ ఆఫీస్లో. నేనేమో 25 జూన్లో రిటైర్ అయిపోయాను. తర్వాత వచ్చినప్పుడు మరి సార్ ఇటు వచ్చేదాన్ని ప్రమోషన్ మీద ఇచ్చారో లేదో తెలియదు. సార్ బిల్డింగ్ ఉడకపోతుంది, 4 కోట్లు ఇప్పించారు సార్ డబ్బుతోనే. ఆ బిల్లు డబ్బులు కూడా ఇప్పటి వరకు వచ్చినా రాలేదో తెలియదు సార్. సార్ ఇలాంటివి చెప్పకపోతే చాలా ఉన్నాయి. మా సార్ చెప్పాలంటే 2 నిమిషాలే టైం ఇచ్చారు, ఇంతకన్నా ఎక్కువ నేను చెప్పలేను. సార్ భవిష్యత్తు ఆరోగ్యంగా ఉండాలని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. అభివాదం. 34 సంవత్సరాలు అనేటువంటి అంకెకు ఒక చక్కనైనటువంటి సీక్వెన్స్ ఉందని చూడండి. 3+4 7 అడుగులు నడిచింది. కాబట్టి మా వదిన గారు ఆయన 34 సంవత్సరాలు చక్కగా ఆయన ఉద్యోగం చేసేటువంటి అవకాశం, ఆయన సహకారం వల్లనే 34 సంవత్సరాలు ఉద్యోగం చేయగలిగినటువంటి అదృష్టం ఒకరికి వచ్చిందని అనుకుంటున్నాను. ఇందాక సార్ చెప్తున్నారు, వెల్కమ్ చెప్పేటప్పుడు కొదమ సింహం అని చెప్పారు ఆయన ఇంటి పేరు. ఆ కొదమ సింహంలో లక్షణాలు సింహానికి ఉండే లక్షణం ఒకటి కూడా లేదు. మా చిన్న దగ్గర స్వభావం నెమలి స్వభావం, హంస నడక, మృదువైన స్వభావం. పేరులో మాత్రమే సింహం ఉన్నది, కానీ ఇంటికి పోతే మాత్రం సింహం కాదండి. అందులో మరి అజంతా సింహం అని కొదమ సింహం అంట, అంటే బాగా బలంగా ఉండి క్రౌర్యంగా ఉండేటువంటి సింహం అంట కొదమ సింహం. అసలు ఆ సింహానికి ఉండేటువంటి లక్షణాలు ఒకటి కూడా లేదు. పేరులో ఉండేటువంటి సింహం మాత్రమే, కానీ మా అన్నయ్యలో మాత్రం ఆ సింహ లక్షణాలు ఒకటి కూడా లేదు. ఇక విదురుడు మహాభారతంలో ఒకటి చెప్తాడు, అర్థాగమో నిత్య మరోగితాచ ప్రియాచ భార్య ప్రియవాదిన్యస్య వస్యస్య పుత్రాః అర్థగరీచ విద్య షడ్జీవలోకస్య సుఖాని రాజన్ అని చెప్తారు. ఏంటి అంటే 6 రకాలైనటువంటి మానవులు చక్కగా సుఖంగా నివసిస్తారు. ఎవరంటే అర్థాగమో నిత్య మరోగితాచ, ఏ జబ్బు లేకుండా ఉండేటువంటి వాడు, లోతు పనిచేస్తే 150, 2000, 1000 వచ్చేటువంటి వాడు అర్థాగం. నిత్యం మరోగితాచ, నిత్యం కూడా ఏ జబ్బు లేనటువంటి వాడు.
తర్వాత చిన్నమాట వినేటువంటి కొడుకు ఉండడం, అందమైన భార్య, అందంగా మాట్లాడేటువంటి భార్య, అర్ధాగమనిత్య మరోగిదాచ ప్రియాచ భార్య ప్రియవాదిన్యస్య వశ్యస్య పుత్ర అర్ధగణిత్యమిత్య. వశ్యస్య పుత్ర అంటే ఆయనకి ఇద్దరు కొడుకులు. ఆ ఇద్దరు కొడుకులు కూడా ఈయన చెప్పిన మాటలను దేవదా అన్నటువంటి మంచి పిల్లలు వాళ్ళు. చక్కగా వాళ్ళ చదువులో 98% మా చిన్నోడికి 98% వచ్చి ఇంకో 2% తగ్గింది. అది రావాలి, 100% రావాలని కృషి చేసే చదివేటువంటి వాడు చిన్నవాడు. ఇక పెద్దవాడికి వాళ్ళ అబ్బాయికి వచ్చినటువంటి దాంట్లో ప్రతి దాంట్లో కూడా మొదటి ర్యాంక్ సాధిస్తూ చదువుల్లో వాళ్ళు బాగా నిష్ణాతులైనటువంటి వాడు. కాబట్టి చెప్పిన మాట వినేటువంటి కొడుకు ఉండడం. సజీవలోకి వస్తే సుఖాన్ని రాజ్యం అంటారు. అందుకనే చదివినటువంటి చదువుకు లెక్కల మాత్రం తీసుకుపోయి మొక్కల ఉద్యోగం ఇచ్చామనుకోండి, చదివిన చదువుకు చేసేటువంటి ఉద్యోగానికి లింక్ కుదరదు. కానీ మొదటి నుంచి కూడా అదొక అంబిషన్గా నీటిపారుదల శాఖలో ఉండాలి, దాంట్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చక్కగా మరి ఉద్యోగం చేయాలని చిన్నప్పటి నుంచి కూడా ఎంతో కష్టపడి మా ఊళ్ళ దగ్గర ఉండేటువంటి నేరేజాలు ఫస్ట్ మొట్టమొదటి ఆ యొక్క అపాయింట్మెంట్ తీసుకొని చక్కగా కొన్నాళ్ళు చేసి అక్కడి నుంచి మళ్ళీ ఖమ్మం జిల్లాకు వచ్చి అక్కడి నుంచి ఇక చివరి రిటైర్ అయ్యేటువంటి మూమెంట్లో ఈ కరీంనగర్ రావడం, ఇక్కడ రిటైర్ కావడం, మీ అందరి సహకారం, ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి మహానుభావులైనటువంటి అనేక మంది ఆయనకు సహకరించి ఈనాడు చక్కగా 34 సంవత్సరాలు ఉద్యోగం చేసి చక్కగా ఆయన రిటైర్ అవుతున్నటువంటి శుభ సందర్భంలో వారికి ఆర్థికంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరంతా వచ్చినందుకు అందరికీ కూడా శుభాకాంక్షలు శుభాశీస్సులు తెలియజేస్తూ జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. 34 సంవత్సరాలు సర్వీస్ కంప్లీట్ చేసుకొని ఈరోజు పదవి విరమణ చేస్తున్న శ్రీ శ్రీనివాసాచార్యులు గారికి నమస్కారాలతో. యాక్చువల్లీ సార్ నేను ఇక్కడనే ఎస్సీ ఉన్నప్పుడే నాకు ప్రమోషన్ వచ్చిన కానీ సార్ ఎస్సీ ఇచ్చారు ఇక్కడికి వచ్చే ముందు సార్ నన్ను అంటే కంప్లీట్గా డీటెయిల్స్ నన్ను అడిగారు. ఎట్లుంటుంది ఏది అంటే జనరల్ ఏంటంటే ఖమ్మం నుంచి ఇక్కడికి వచ్చి పని చేయడానికి కొంచెం ఇబ్బంది పడతాను. అంటే నేను చేస్తాను దానికి ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు, హ్యాపీగా వచ్చాను నేను. అదేవిధంగా సార్ ఈ 1 year లైఫ్ ఈ ఏజెంట్ ఎథిక్స్ మోరోవర్ అంటే సార్తో నాకు పరిచయం 15-20 సంవత్సరాల క్రితమే ఉంది. 15 years బ్యాకే నాకు ఖమ్మం నుంచి అంటే ఈ ఉన్నప్పుడు అక్కడ నుంచి క్లోజ్ అయిన వర్క్ నుంచి పైప్స్ అన్ని కూడా సప్లై నేను తెచ్చుకున్నాను. సారే నాకు చాలా హెల్ప్ చేశారు. అంటే ఏ కమిషన్ బైక్ అంత మంచి మనిషి ఏలే అంటే ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మా స్టాఫ్ అడిగారు, సార్ పద్మసింహం ఎట్లుంటారు అంటే సార్ గురించి మీరే అందరూ ఎక్కువ చెప్తున్నారు. ఎనీవే హ్యాపీ కంగ్రాచులేషన్ సార్, హ్యాపీ రిటైర్మెంట్. నమస్కారం అండి. ఈరోజు మన పెద్దపల్లిలో డిస్ట్రిక్ట్ ఆఫీసులో 5 రిటైర్ అవుతున్నారు. ఇప్పుడు అన్ని కార్యక్రమాలకు వెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు సార్తో తక్కువనే అనుభవం, ఎందుకంటే 4-5 సార్లు కలిసి ఉండొచ్చు వాళ్ళ ఆఫీస్లో. నేను ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నేను కూడా ఫస్ట్ టైం సార్ వచ్చినప్పుడు ఎస్సీ గారు అంటే ఏదో ఉందాగా దర్జాగా ఉన్నారు. కాకపోతే గురుగారిని చిరునవ్వుతూ ప్రతిసారి ఒక మిత్రుడిలాగా పలకరించారు. తేడా అనేది చూడకుండా మిత్రుడులాగా ఇంపార్టెంట్ కావాలి. సో అలా నాకు ఎప్పుడైనా అంటే ఆఫీసర్ కూడా మనకు కూడా అరే ఆ సార్ దగ్గర ఉన్నది ఆ కార్యక్రమం సరే ఆ కార్యాలయం ప్రోగ్రామ్ ఉందంటే వెంటనే పోవడానికి మనకు మనసు వస్తుంది. అట్లా లేనప్పుడు మనం పోవాలంటే కూడా కొంచెం ఇబ్బందిగా లేదు. సో అదే అన్నట్టు ఆ చిన్న అలాగే ఉండాలి. రేపటి ప్రిపేర్ కాండి సార్, పిలుస్తా. మంచి అవకాశం ఇస్తే మనకు వాడుకోవట్లేదు. సార్ సన్మానం చెప్తాను ఒకసారి. క్లాస్ సార్, కెమెరా ఫాస్ట్ గా ఉంటారు.
25 జూలైలో అసలు నుంచి రిటైర్ అయ్యాను. నేను శ్రీనివాసాచార్య గారు 92లో ఒకేసారి సర్వీస్ కమిషన్ ద్వారా రిక్రూట్ అయ్యాను. సార్ ఏమో ఖమ్మం సి ఆఫీస్లో ఐసీ ఆఫీస్లో ఏఈ టెక్నికల్ ఆఫీస్లో నేను భద్రాచలం ఫీల్డ్లో చేశాను. ఆయన ముఖ్యంగా ఏంటంటే సాఫ్ట్ స్కిల్స్ బాగున్నాయి. ఆఫీస్లో పనిచేయడంలో సైట్లో పనిచేయగలరు. సైట్లో చేశాడు, ఆఫీస్లో పనిచేశాడు. కరోనా టైంలో అయితే నిజంగా ఆయన చాలా ఛాలెంజింగ్ చేశాడు. వేదిక మీద ఉన్న సిఈ గారు వెంకటేశ్వర గారు అప్పుడు ఎస్సీ గారు సీతమ్మ సాగర్ అప్పుడు పర్మిషన్స్ కోసం సార్ శ్రీ వెంకటేశ్వర గారు శ్రీనివాసాచార్య గారు కరోనా టైంలో కూడా వెళ్ళిపోతూ ఉంటారు. మీరు ఎవరో పెద్దగా వెళ్ళేవాళ్ళు కాదు, సాధ్యతలతో ఎలాంటి చూసేవాళ్ళు. వీరిద్దరు కృషితోటే సీతమ్మ సాగర్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. తర్వాత ఆయన వేరే వాళ్ళు వచ్చారు, కానీ ఫస్ట్ ఇనిషియల్గా మన శ్రీనివాసాచార్య గారు సీతమ్మ సాగర్ విషయంలో, సీతారామ ప్రాజెక్ట్ విషయంలో అనుమతుల కోసం ఢిల్లీ వెళ్ళడం కానీ, ఆయన సిడబ్ల్యూసీ అనుమతులు వాడేవారు, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అనుమతులు మీరు జరుగుతూ ఉండడం, ఏదైనా ఆ 2 ప్రాజెక్టులు ఎస్టాబ్లిష్ అవ్వడంలో నాకు తెలిసి నేను ఆయనతో కలిసి జర్నీ చేశాను కాబట్టి 10 years చెప్తున్నాను. అది చాలా ఆయన మోస్ట్ క్రిటికల్ పీరియడ్ ఏంటంటే కరోనా టైంలో కూడా అసలు తగ్గేవాడు కాదు. వారానికి 2 రోజులు హైదరాబాద్లో మీటింగ్లు వెళ్ళేవాడు కరోనా టైంలో. కరోనా పీక్ ఉంటే మొత్తం కన్ఫ్యూజన్ లేని రోజుల్లో కూడా ఈయన వర్క్ చేశాడు అనమాట. అంటే డెడికేటెడ్గా వర్క్ చేసే మనిషి. ఏదైనా మొదలు పెడితే మాత్రం చాలా డెడికేటెడ్గా చేస్తాడు. అందుకే ఆయన అంతా మంచి జరిగింది. మరి పిల్లలు కూడా మంచి అభివృద్ధిలోకి వచ్చారు. కాబట్టి ఆయన భావిజీవితం ఆయుర్వేదంతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ వారిని అభినందిస్తున్నాను. 17 మంది జేఈసీని అపాయింట్మెంట్ ఇచ్చారు. మాకు కళ అని చెప్పి ఒక వింగ్ సెపరేట్గా ఉండేది. దాంట్లో నేను తల్లాడ పోస్టింగ్ అయ్యాను. వారేమో హుజూర్ నగర్ సబ్లేదు ప్రజా చెంతకు ఉండేది. ఆయన పొడుగాడు సీట్ పెట్టుకున్నాం. రోజు పాపం రోజు స్కూటర్ స్టార్ట్ చేసుకుని 60 కిలోమీటర్లు పోయి మెయిన్ కెనాల్ మీద ఓటీస్ చూసుకుని ఎస్టిమేట్స్ చేసుకుని మళ్ళీ వచ్చి అలవాక సొలవాక రాత్రి మొదలు ఎస్టిమేటింగ్ టైంలో ఇచ్చేవాడు. అయితే మాకు డిఫరెన్స్ ఏంటంటే మాకు మెయింటెనెన్స్ ఉండేది కాదు. మా తెల్లారి ఎస్టిమేట్ చేయడం లేదు. ఓన్లీ అంటే మా డిపార్ట్మెంట్ వాళ్ళకి అర్థమవుతుంది. ఓన్లీ ఆ రెగ్యులేటర్స్ తిప్పడం చేయడం ఉండేది. మా ఈ గారు అనేవాడు, ఆ చూడవయ్యా నువ్వు అక్కడ పని చేస్తావు ఏంటయ్యా, ఆ శ్రీనాచార్య గారు ఎంత కష్టపడుతున్నారో 60-70 కిలోమీటర్స్ స్కూటర్ మీద పెడుతున్నాను అది ఇదని చెప్పి చెప్పేవాడు. అందుకే చెప్పేది ఏంటంటే ఆయన స్వయాన అపాయింట్మెంట్ ఇన్సెల్ఫ్ హార్డ్ వర్కింగ్ నేచర్. ఎప్పుడు నిద్రపోయాను, ఎప్పుడు వడ్డీ పోతే ఏదో కంప్యూటర్ మీద కొట్టుకుంటూ కూర్చుంటాడు. ఆ ముందు రమ్మంటాడు ఫస్ట్. తర్వాత మధ్యలోనే మా చిన్న కాఫీ ఇస్తుంది, భోజనం పెడుతుంది, అంతా వేరే విషయం. సో మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళం. ఎప్పుడు కూడా ఉండేవాళ్ళం అంటే ఉంటున్నాం కూడా. ఏంటంటే మన పిల్లల విషయాలు కానీ, మా పిల్లలకి ర్యాంక్ వచ్చింది, దాని కూడా లైన్ ర్యాంక్ వచ్చింది, మెడ్రాస్లో ఐఐటీ వచ్చింది, ఇంత ర్యాంక్ వచ్చింది, మా పిల్లలకు వచ్చిన వాళ్ళు డిస్కస్ చేయడం. అట్లా శ్రీనివాచార్య గారు అజాత శత్రువు. ఇప్పుడు అందరికి మిత్రులు చెప్పారు, చాలా మంది కోఆపరేటివ్ సబార్డినేట్స్ కాదు, హయ్యర్ ఆఫీసర్కి తనలో 4 ఉండేవాళ్ళు. శ్రీనివాచార్య గారు అక్కడ కూర్చున్నారంటే, ఆయన డిఎస్సీ ఉన్నారంటే, అప్పుడు మన కృష్ణ గారు కానీ, ఆ పైన సిఈ గారు వాళ్ళు కానీ ఆయన ప్రాజెక్ట్ మేనేజర్ ఉండేవారు. వాళ్ళు ప్రశాంతంగా ఉండేవారు. శ్రీనివాచార్య గారు పై చూశారంటే 80 to 90% స్క్రీనింగ్ అయిపోయినట్టే. ఇక మనం మళ్ళీ కామెంట్ చేయడం దాని మీద ఆయన క్లియర్ చేశారు. ఎవరో మరీ ఎక్స్పర్టైజ్ అయితే తప్ప. సో అంత డీటెయిల్గా చేసేవారు. మంచి కంప్యూటరైజ్ నాలెడ్జ్ ఉంది. ఖమ్మం జిల్లాలో ఏదైనా ప్రాజెక్ట్ శ్రీనివాచార్య గారు లేకుండా జరిగిందంటే అది అవాస్తవం. ప్రతి ప్రాజెక్టులో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది. చెప్పినట్టు సీతమ్మ సాగర్ హైడ్రాలిక్ క్లియరెన్స్ కానీ, ఢిల్లీ కూడా కానీ, చైనాకి పంపింగ్ చూసి వచ్చారు. ఒక ఫారెన్ ట్రిప్ కూడా పోయించారు. అక్కడి నుంచి చైనా జపాన్, చైనాకి వెళ్ళి పెద్ద పెద్ద బాహుబలి పంపులు చూసి అక్కడి నుంచి నాతో ఇంటరాక్ట్ అయ్యారు. ఇక్కడ ఎలా ఉంది ఆయన మనసులో ఏదైనా కొత్త విషయం తెలిస్తే నాకు ఇమీడియట్గా షేర్ చేసుకున్నాను. తర్వాత మా సీనియారిటీలో ఇద్దరు పక్క నెంబర్లు. ఇక మా సాధక బాధకాలు నా బాధ ఆయన చెప్పుకునేవాడిని, ఆయన బాధ నాకు. ఇక ఇదంతా పెద్ద జర్నీ. తర్వాత ముఖ్యంగా ఏంటంటే మన పద్మసింహుడు లక్ష్మీ శ్రీనివాచార్య గారు, పద్మసింహ శ్రీనివాచార్య గారు ఉంటుంది. పెద్దవాడు లక్ష్మీ శ్రీనివాచార్య గారు ఎందుకు పెట్టారు, మధ్యలో లక్ష్మి ఎందుకు వచ్చింది అంటే నాకు అనిపించింది లక్ష్మి అంటే సంపద కాదండి. ఎక్కడైతే సంతోషం ఉంటుందో అది ఆటోమేటిక్గా లక్ష్మి కూడా అక్కడే ఉంటుంది. ఎక్కడ కోడళ్ళు పిల్లలు
వాళ్ళు చెప్తుంటారు. మరి చాగంటి కోటేశ్వర గారు వాళ్ళు అట్లాంటి వారి ప్రవచనాలు మర్చిపోయారు. చాగంటి కోటేశ్వర గారి ప్రవచనాలు ఆయన విని నాకు చెప్పేవాడు, నేను విని ఆయన చెప్పేవాడు. ఆ మెల్బర్లో మాకేం పనులేదు కాదు. ఆ రోజు ఆయన ఒక ప్రవచనం వినేవాడు, నేను ఒక ప్రవచనం వినేవాడు. ఇట్లా షేర్ చేసుకునేవాళ్ళం. సో దాంట్లో ఒక మైండ్ చెప్పాను అనమాట ఇప్పుడు. సో వాళ్ళ ఇంట్లో లక్ష్మీ కళ ఉన్నది, చక్కని పిల్లలు మంచిగా సెటిల్మెంట్ అయ్యారు, ఆయన అభివృద్ధిలోకి వచ్చారు, హ్యాపీగా రిటైర్మెంట్ అవుతున్నారు. ఇంతకన్నా ఒక ఎంప్లాయీ కావాల్సింది ఏముంటుంది మనకి. సో ఆయన భార్య ఇంట్లో హ్యాపీగా మనవరాలతో ఉండాలి. భద్రాచల సీతారామ స్వామి సార్ నాకు 10 సంవత్సరాలకు పరిచయం. నేను డీగా ఆయన దగ్గర 2-3 సంవత్సరాలు పనిచేశాను. తర్వాత తర్వాత ఎస్సీ ప్రమోషన్ ఎస్సీగా. సార్ చాలా గైడెన్స్ ఇస్తారు, చాలా ఎవరన్నా యాక్సెప్ట్ చేస్తారు, గైడెన్స్ ఇస్తారు. అంత మంచి కొలిగిగా ఉండడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఆయన భావి జీవితం చాలా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సరే సార్, థ్యాంక్ యూ సార్. చాలా ఆహ్వానితులందరికీ నమస్కారాలు. ముందుగా శ్రీనివాసాచార్య గారి సందర్భంగా శుభాకాంక్షలు చెప్తూ, తనతో నా అసోసియేషన్ ఏంటి అనేది నాకు ముందు చెప్తాను. 2005లో అంతకుముందు నాకు తెలియజేస్తాను. నేను వేరే ప్రాజెక్ట్ నుంచి వచ్చాను ఖమ్మంకి. ఇండియన్ ఆఫీస్ నుంచి బస్సులో వస్తూ ఉన్నాము. ఎట్లాగో తెలిసింది మొత్తంలో ఒకే డిపార్ట్మెంట్ అనేది. ఆయన ఈ ప్రమోషన్ కాయలతో ఆయన వస్తున్నాడు, నేను ఈ ప్రమోషన్ తోటి ఆర్డర్ తీసుకుని ఇద్దరు ఒకే బస్సులో వెళ్తాను. మీరెక్కడ అంటే తెలిసింది. నాకు ఈ పోతే టేబుల్ పంపించినాను, నాకు కూడా అంటే ఇద్దరం ఒకేసారి జాయిన్ అయ్యాము. అది ఈ గారు తనకి ఈ బడ్ డేటా కానీ, తర్వాత కెనాల్ యూజెస్ కానీ, మొత్తం ఆయకట్టు కానీ డేటాబేస్ మొత్తం తయారు చేసింది శ్రీనివాసాచార్య గారు, ప్లస్ తన కొలీగ్ ధనకుమారి. సో ఎంత నిష్టగా పనిచేస్తారంటే పని ఇచ్చిన తర్వాత పని కంప్లీట్ చేసే వరకు మళ్ళీ మధ్యలో విశ్రాంతి తీసుకోవడం అనేది ఎప్పుడు చూడలేదు. ఆ తర్వాత కొద్ది సంవత్సరాలు 2007-8 వరల్డ్ బ్యాంక్ ఎయిడ్ తోటి ఎన్ఎస్పి మోడర్నైజేషన్ అనేది వచ్చింది. మేము రెగ్యులర్గా ఢిల్లీ వెళ్ళి ఎన్ఎస్పిలో టీ చేసుకుంటూ వచ్చేవాళ్ళకి. ఒక సందర్భంలో మాత్రం 7 ప్యాకేజీలు ఫ్రీ చేయడం జరిగింది. ఆ రోజు మీ గారు ఆగ్రా వెళ్తాం సార్ అన్నీ అయిపోయింది అంటే పిలిపించి మరి కారు మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఎస్సీ గారు శ్రీనివాసాచార్య గారి రిటైర్మెంట్ సందర్భంగా ఇక్కడ మనం మాట్లాడినాం. సార్గా ఎస్సీగా లాస్ట్ ఇయర్ అంటే 1 year పాటు ఇక్కడ ఎస్సీగా చేశారు. మేము ఇంతకుముందు చంద్రయ్య సార్ వెళ్ళిన తర్వాత సార్ కాన్స్టేట్కి వచ్చిన తర్వాత ఎస్సీ గారు కొత్త ఎస్సీ గారు ఎట్లా ఉంటారో అనుకున్నాం. చాలా సార్ డిస్పోజల్ అంతా చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా సజెస్టివ్గా, ఏ ఫైల్ కూడా రిటర్న్ రాదు. ఈ సార్కు ఆఫీస్ నాలెడ్జ్ కానీ, టెక్నికల్ ఫీల్డ్ నాలెడ్జ్ కానీ, ఏదైనా ఫీల్డ్ ఇన్స్పెక్షన్ అని అంటే వెళ్దామని టైం పోస్ట్పోన్ అనేది లేదే, ఇవ్వాలంటే ఇవాళ పోయి ఇన్స్పెక్షన్ చేసేసి రిపోర్ట్ ఇవ్వాల్సింది. తర్వాత రిపోర్ట్ విషయంలో మీకు కావాల్సింది మీరు చేయండి, దానికి స్క్రూటినీ చేసి నేను మళ్ళా మీకు ఇస్తానని చెప్పేసి సాటిస్ఫైయింగ్ చేశాడు. మామూలు డిస్పోజల్ అయితే వాళ్ళు చెప్పింది రాసుకొని ఇలా చేయాల్సి ఉంటుంది. అంత ఈజీ డిస్పోజల్ అన్నట్టు. అంటే సార్ అంత సజెస్టివ్గా ఉంటుంది. ఈ టెక్నికల్ కానీ చాలా సౌండ్ మాకు కూడా సజెస్ట్ చేసేవారు. ఈరోజు రిటైర్మెంట్ అవుతున్న శ్రీనివాసాచార్య గారికి బాబీ జీవితం సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్స్. శ్రీనివాసాచార్య గారు ఎస్సీ పెద్దపల్లి పదవి విరమణకు వచ్చిన అందరికీ నా ప్రత్యేక అభినందనలు.
ఇక్కడ నాకు పెద్దపల్లి కనిపించట్లేదు, అదంతా కమలంగా కనిపిస్తుంది. ఇక్కడ చీఫ్ గెస్ట్ ఉండాల్సిన శ్రీరాములు ఎస్సీ ఇన్ఛార్జెస్ ఎస్సీలు మామూలు ఉంటే 3,000 అన్నమది డిఎస్సీ అంతే. 1, 2, 3, 4, 5, 6 ఇవంతా మొదలైన కూర్చున్నంతా ఖమ్మం వాళ్ళు. అంటే ఒకప్పుడు మేము నేను సీగా పనిచేసిన సార్ డీసీగా ఉండేది, ఒక ఈగా సత్పల్లి సార్ ఉండేది, సార్ ఈ ఖమ్మం ఉండేది, సార్ ఈ భద్రాచలం ఆయన డీగా ఉండేది, సార్ కూడా డీగా అక్కడే ఉండేది. సో ముందులైనంతా ఒక అమ్మాయి కనిపిస్తుంది మాకు. ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ ఏమని అనుకోవచ్చు. అఫ్కోర్స్ అంటే ఎవరికి ఇక్కడ శ్రీరామణ రావాల్సిందే పాపం ఈరోజు రెగ్యులర్ మీటింగ్ ఉండడం వల్ల అక్కడ ఉండడం జరిగింది. మిగతా వాళ్ళు కూడా వాళ్ళ బిజీగా ఉన్నారు. అంటే ఒక్కటే చెప్పేది, నేను బిజీగా లేవని కాదు, నేను కూడా బిజీగానే ఉన్నాను. నేను సీ క్వాలిటీ కంట్రోల్ అయితే స్టేట్గా ఉంటాను. అయినా సార్ మీద ఉన్న అభిమానంతో జస్ట్ ఒక 1 వీక్ దాకా చెప్తే నేను ప్రోగ్రామ్ షెడ్యూల్ చేసుకొని ఈరోజు రావాలని అనుకున్నాను. ఆ అనుబంధం ఎవరైనా ఇంతకుముందు సుఖంగా చెప్పినట్టుగా మనము పై పడుకోపోయేది ఏం లేదు. ఓన్లీ అనుబంధాలు మనం మంచి అనేది అనిపించుకోవడానికి ప్రయత్నం చేయాలన్నారని కోరుకుంటూ, తర్వాత అందరూ చెప్పినట్టుగానే వారితో అనుబంధం అంటే నేను ఈ ఖమ్మంలో 2 పర్యాలు పనిచేస్తాను. 2011 అండ్ 1921. ఆ 11లో ఉన్నప్పుడు నాకు కొత్తగా ఎన్ఎస్పీలో ఉండేది, కానీ అప్పుడప్పుడు పరిచయం వాళ్ళకి కానీ పెద్దగా నాకు ఇంటరాక్షన్ లేదు. బట్ ఐదో స్కిల్స్ కానీ కంప్యూటర్ నాలెడ్జ్ కానీ ఎక్స్పెక్ట్ చేయడం కానీ అన్నింటిలో కూడా నాకు చాలాసార్లు వినిపించాయి. హరిప్రసాద్ వీళ్ళంతా చెప్పేవారు. నేను ఎప్పుడైతే 2019లో కరీంనగర్లో పనిచేస్తూ ఎస్సీ కరీంనగర్లో చేస్తూ రాత్రి నాకు ఖమ్మం రావాల్సి వచ్చింది. రాత్రి తెల్లవారు జాయిన్ అయిపోయాను. అసలు అక్కడ నాకు పరిస్థితి తెలుసు, అక్కడ పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉండేది. ఆ టైంలో నేను ఎస్సీ కమ్స్ 2 రోజులు చేయాల్సి వచ్చింది. ఇక నాకు ఉన్నది రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అంటే లేవు చెప్పాలంట. నాకు అప్రిషియేట్ డీసీగా ఉంటే ఎస్సీ లేదు, డిఎస్సీ లేదు. ఇది నాకు అంటే జనరల్గా హైరార్కీ ఉంటుంది. వన్ చేసినప్పుడు సీగా ఉంటే ఎస్సీ నుంచి మనకు ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. అక్కడ లేదు, ఎస్సీ లేదు, డిఎస్సీ లేదు. ఓన్లీ సార్ ఈజీగా ఉంది. తర్వాత నాకు చెప్తాను రైట్ హ్యాండ్ ఏమని చెప్పాలి, రైట్ హ్యాండ్ అమ్మా శ్రీనివాస్ సార్. అక్కడ ఇంతకుముందు సురేష్ గారు చెప్పినట్టుగా పుట్ల సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్ది చాలా ఇప్పుడంతా పెద్ద ప్రాజెక్ట్ యాక్చువల్. అప్పటివరకు ఇది హాఫ్ టీఎంసీ 1 టీఎంసీ అనుకున్నారు, కానీ అది చాలా పెరిగిపోయింది. అది టీఎంసీ దాకా అయిపోయింది. అప్పుడు టీపీఆర్ వచ్చింది. అసలు అప్పుడు కరెక్ట్గా కోవిడ్ స్టార్ట్ అయింది. కోవిడ్ టైము కనీసం నా ఒక్క గవర్నమెంట్ వెహికల్, నా ఒక్క వెహికల్ దాకా రోడ్ మీద 1 వెహికల్ వచ్చే అవకాశం లేదు. సర్వే చేయాలంటే ప్రాబ్లం, పోయి మెటీరియల్ తెచ్చుకోవాలంటే ప్రాబ్లం, ఎవరైనా అడగాలంటే ప్రాబ్లం. ఆఫీస్లో కూడా కుట్టాలనుకుని ఆ లోపల వచ్చేసరికి ఆ పక్క కూర్చుంటే మన కోవిడ్ వచ్చిందంటే అందరూ ఇంటికి అసలు అంటే అప్పుడు అందరూ తెలిసిందే. ఆ టైంలో మేము ఎంత సక్సెస్ అయ్యామంటే అప్రిషియేట్. ఎందుకంటే ఒక హైర్ ఆఫీసర్ చేసింది అంటే సక్సెస్ అయిందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ సపోర్టింగ్ స్టాఫ్ నుంచి లేదు. అప్పుడు నాకు ఈ గారు అప్పుడు ఈ ఉన్న ఫినాన్షియల్ సపోర్ట్ నాకు చాలా ఉండేది. ఐ వాజ్ సక్సెస్ఫుల్ అట్ దట్ టైం ఓన్లీ బికాస్ ఆఫ్ ఫినాన్షియల్ మన డీసీ గారు అందరూ ప్రత్యేకంగా నాకు ఈ సందర్భంగా అది గుర్తుపెట్టుకొని నేను వాళ్ళ వేరే షెడ్యూల్ ఉన్నా కూడా నేను రావాల్సి వచ్చింది. తప్పకుండా అంటే అఫ్కోర్స్ నేను ఏదైనా ప్రిఫరెన్స్ ఇస్తే తప్పకుండా వచ్చాను. సో ఇదా ఇంకొకటి చెప్తాను మీకు, అంటే ఫిజికల్గా మాట్లాడడం అనుకోదు, కానీ పాలర్ లింక్ అనేది ఒకటి వచ్చింది అనమాట. అప్పటి వరకు అసలు దాని మీద సబ్జెక్ట్ లేదు. అంటే వాళ్ళు ఎట్లుండేదంటే గవర్నమెంట్ ప్రియారిటీస్ పెట్టి మనం పనిచేయాలి. ఈ రాత్రికి రాత్రి అంటే 2 days లోపల నాకు కావాలని ఎక్స్పీరియన్స్. అప్పుడు సర్వే చేసి ఉండే 65 వరకు చేసి, కానీ వాళ్ళ నుంచి డేటా రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు బయటికి వస్తే సార్ మా వాళ్ళు కొడుతున్నారు సార్ హైదరాబాద్లో, మేము అసలు ఖమ్మం రాలేదు, ఏం చేయాలి? అప్పటికప్పుడు డేటా మొత్తం పంపిస్తే ఇంట్లో కూర్చొని సర్వే మన జనరల్గా సర్వే చేసి చూసి సైన్స్ సెక్స్ ఉన్నాయి వాళ్ళని క్లాసిఫికేషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. దానికున్న నాలెడ్జ్ అని చెప్పేసి టోటల్గా
నాకు ఎక్స్పీరియన్స్ కంప్లీట్ చేశారు 14-15 అవి వాటిని మనం టెండర్ ప్రాసెస్ చేసి సక్సెస్ 5,000 ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ వీళ్ళందరూ సపోర్ట్తోనే ఆ టైంలో మేము హ్యావ్ కంప్లీటెడ్ 5,000 crores వర్క్ని మనం టెండర్ చేశాం. దాంట్లో మాకు చాలా చాలా ఉంది. సో ఇప్పటికి కూడా మంచి నాలెడ్జ్ ఉంది. డిస్కస్ చేసి ఏ యూజ్ కూడా టూల్స్ కూడా తను యూజ్ చేస్తారు. సో అటువంటివి కూడా చాలా చాలా అంటే ఈ ఏజ్లో అంత అక్విడెన్స్ కంప్యూటర్ వర్కింగ్ స్కిల్స్ సైట్లో పనిచేయడం అదంతా లేదు, కానీ సాఫ్ట్ స్కిల్స్ కూడా అందరికీ రాదు. నాకు కూడా ఏం చెప్తానంటే ఒక ల్యాప్టాప్ కంప్యూటర్ పెట్టుకున్నాగా నేను ఆపరేట్ చేయాలి అంటే మొబైల్ తప్ప. సో అటువంటి స్కిల్స్ కూడా తనకు ఉన్నాయి. తర్వాత ఇప్పుడు అంతా చెప్పినట్టుగానే కొత్త సినిమా లక్షణాలు అయితే ఉన్నాయి. అది ఎప్పుడు చూస్తే నాకు చూపిస్తారు. అది వేరు, అది ఇంటి పేరుతో నాకు పేరుతో కూడా ఏమి ఉండదు, మనం చేసే దాంట్లోనే పేరు వచ్చేస్తుంది. సో అటువంటి చాలా హెల్ప్ చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలి. తర్వాత సందర్భంగా కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్స్ అయిపోతాయి. నేను లిఫ్ట్ అయ్యి మళ్ళీ ఏదో పార్టీలో వచ్చాను. తర్వాత కూడా మళ్ళీ లెవెల్ ఆఫ్ ఇన్స్పెక్షన్స్ కూడా చేయడం జరిగింది. అఫ్కోర్స్ నేను కూడా గవర్నమెంట్ ఎక్స్ప్రెస్ రివర్స్. సో ఇది కూడా నేను సందర్భంగా ఇవన్నీ ప్రొసీడింగ్స్ ఎట్లున్నాయో ఎట్లా మాట్లాడుతున్నాను అవన్నీ కూడా ఎంకరేజ్ చేసుకునే అవకాశం ఉంది. సో ఈ సందర్భంగా మరొకసారి వారికి నా ప్రత్యేక తెలుసు. కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చాయి ఆ మధ్యలో. సో ఆ హెల్త్ కూడా శ్రీమన్నారాయణ దయతో వారికి మంచి లైఫ్ హెల్తీ లైఫ్ రావాలని, వాళ్ళ పిల్లలు కూడా పెద్ద అబ్బాయి పెళ్ళి చిన్న అబ్బాయి పెళ్ళి కూడా తెలిస్తే వస్తాం. సో తొందరగానే అబ్బాయి పెళ్ళి కూడా కావాలని కోరుకుంటూ ప్రత్యేకంగా మేడంకి నా ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే ఎవరైనా ఎవరు సక్సెస్ అయినా దానికోసం నేను కనీసం చేయలేదు. ఇంట్లో వాళ్ళ బయట నుంచి ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఎవరైనా చేయలేదు. అంటే అర్థం అంత ఫుల్ టైం వర్క్ చేయాలంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ ఎన్నో ఉంటాయి. మళ్ళీ పక్క పెట్టుకుని మనం ఇక్కడ ఎంత సక్సెస్ఫుల్ లైఫ్ చేస్తున్నాం అంటే ఓన్లీ బికాస్ సపోర్ట్. ఈ సందర్భంగా నేను కానీ ప్రత్యేకంగా సపోర్ట్. నేను ఖమ్మంలో జాయిన్ అయినప్పుడు సార్ నాకు అక్కడ పరిచయం. ఆ తర్వాత ఇక్కడ ఎస్సీగా వచ్చినప్పుడు తిరిగి పరిచయం అయ్యాను. సార్ తోటి నా అనుబంధం శ్రీనివాస చెప్పినట్టుగా ఎప్పుడైనా ఇన్స్పెక్షన్ ఫ్రమ్ అంటే దేర్ ఇస్ నో పోస్ట్ పేమెంట్ ఆఫ్ ఎనీ డే. ఈరోజు కావాలంటే ఈరోజు మార్నింగ్ వెళ్ళిపోతారు. అన్ని విధాలుగా మాకు నేను సుందరవాదిగా అన్ని విధాలుగా సహకరించి ప్రతి పనిలో మాకు ముందునే నడిపించినారు సార్. ఎంతో వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. అండ్ ఆల్సో కంగ్రాచులేట్ ఆన్ యువర్ రిటైర్మెంట్ లైఫ్ విత్ యువర్ ప్లస్ చిల్డ్రన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు రిటైర్ అవుతున్న మా ఎస్ఐ గారు లక్ష్మీనరసింహ గారికి నా శుభాకాంక్షలు. మరియు నాకు సార్ 2013 నుంచి పరిచయం. నేను రీటైనింగ్గా ఉన్నప్పుడు ఖమ్మంలో పరిచయం అయ్యారు. నాకు మళ్ళీ ఎస్సీగా నాకు ఇక్కడ కనబడగానే ఒక బ్రదర్లీ ఫీలింగ్తో నేను బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాను సార్. లాగా ఫస్ట్ సార్ నాకు పర్టికులర్లీ టెక్నికల్గా నేను ఖమ్మంలో ఉన్నప్పుడే చూసాను సార్. కంప్యూటర్స్ అప్లై చేసినప్పుడు ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు సార్. టెక్నికల్ వెరీ సౌండ్. నేను అంటున్నారు కదా పదమసింహం అంటే టెక్నికల్లీ ఇది పదమసింహం నా దృష్టిలో. మీరు ఏ టెక్నికల్ కావాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. 16 సంవత్సరాలు కలిసి డిపార్ట్మెంట్లో ఒకే ఆఫీస్లో ఒకే మీటింగ్. సార్ వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే కరెక్ట్గా చెప్పాలంటే మాటలు అందరూ ఎంటెక్స్ లెక్చర్స్ చేసి డిపార్ట్మెంట్లో జాయిన్ అయిన తర్వాత మన డిపార్ట్మెంట్ ఎస్పెషల్లీ మన ఎడ్యుకేషన్లో జాయిన్ అయిన తర్వాత ఎడ్యుకేషన్లో వాళ్ళు అన్ని రకాలుగా అనుభవాలు తెలుసుకొని అది చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉంది. మేమందరం వారికి తోడ్పాటుగా ఉంది. ఖమ్మంలో మేమంతా చేస్తామని చెప్తూ ఈ రిటైర్మెంట్ కార్యక్రమాన్ని చేసిన అందరికీ పేరు పేరున ఎంతో దూరం నుంచి అభిమానంతో ఉన్న వాళ్ళందరికీ ఎందుకు మనం అలంకరించిన వాళ్ళు శుభాకాంక్షలు.
వాళ్ళతో నాకు 2015 నుంచే పరిచయం ఉంది. ఖమ్మంలో చేసినప్పుడు నేను మిషన్ కమిటీలో కన్స్ట్రక్షన్ డీగా పనిచేశాను. సర్క్లాబ్స్ బీటెక్ మీద పనిచేశాను. అప్పటి నుంచి పరిచయం ఉంది. ఏదైనా ఎస్టిమేట్ ఉన్నదాన్ని స్మూత్గా పిలిచి వయా డీగా కరెక్షన్ ఉంది ఎస్టిమేట్ చేయాలంటే వెంటనే అంటే దాని కరెక్షన్ ఏముందో కూడా చాలా చూసి చెప్పేవారు. మా ఫిగర్ కరెక్ట్ చేసి వచ్చేవారు. తర్వాత రాష్ట్రానిలోనే రావడం జరిగింది. పెద్దలు గౌరవనీయులు శ్రీ ఉదవసింహ నరసింహారావు గారికి మరి సత్యమైన మేడం గారికి వేదిక నిర్వహించిన పెద్దలందరికీ మరి సార్వల బంధువులకు బంధుమిత్రులకు నాటి ఉద్యోగులకు అందరికీ పేరు పేరున ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి సార్ దగ్గర నేను ఇంతకుముందు సార్ దగ్గర పనిచేసిన సూపరింటెండెంట్గా ఈ మధ్యనే సుల్తానాబాద్ పోయినా మరి సార్ ఏంటంటే చెప్పేది కానీ మనం చెప్పడానికి కానీ ఎట్లా చెప్పినా కానీ మనకు ఈజీగా ఉంటుంది. ఇది చేసుకురాకుండా అంత ఈజీగా మనం చేసే అప్పుడే ఉంటుంది సార్. మరి అది ఆ పదం మర్చిపోకుండా సార్ మనం ఏంటంటే అందరూ బర్త్డేలు చేసుకుంటాం, మ్యారేజ్ చేసుకుంటాం, ప్రతి ఒక్కరు ప్లాన్ చేసుకుంటారు. ఒక గవర్నమెంట్ ఉద్యోగికి రిటైర్మెంట్ ఫంక్షన్ ఉంటుంది. మరి ఇది మన అదృష్టంగా భావించాలి గవర్నమెంట్ ఉద్యోగులకు. మరి ఇలాంటి సాధారణ పనిచేసినందుకు సంతోషిస్తూ మరి ఇక ముందు కూడా చాలా ఆరోగ్య మరణాలతో ఆరోగ్య ఐశ్వర్యంతో మరి ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పిల్లలు మరొకసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. మరి మన మంచి ఇంత మంచి ఆ వాతావరణం కల్పించారు. సార్ గురించి సార్తో మాకు అనుబంధం కరెక్ట్గా 11 నెలలు. సార్ గురించి నాకు అర్థమైనంత వరకు నేను చెప్పగలిగింది ఒకటే, అందరికీ ఏజ్ పెరిగేపోతే రిటైర్మెంట్కి కదా మనం అలసిపోతూ ఉంటాం. సారు యవనంగా తయారవుతున్నాం. ఇది వాస్తవం. ఎందుకు ఇలా చెప్తున్నానంటే సారు ఫుల్లీ లోడెడ్ అప్డేటెడ్ వర్షన్. సార్ అంతా రిటైర్డ్ అవుతున్నాను అనుకుంటున్నాం కానీ సార్ కొత్త జర్నీ స్టార్ట్ చేస్తాం. నిత్యం సార్ నేర్చుకోవడంలోనే ఉంటారు. ఎక్కువ తనకు తెలిసిన కానీ ఎక్కువ నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ప్రజెంట్ జనరేషన్తో పోటీ పడుతుంటారు. అది విషయం. ఇంకా దానివల్ల సార్ యంగ్గా అవుతుందని చెప్తారు. సార్కు రిటైర్మెంట్ లేదు నాకు తెలిసినంత వరకు. ఈ చిన్న ఇదొక్కటే నేను తెలుస్తున్న విషయం. అది థ్యాంక్ యూ సార్. మీతో మంచి అనుబంధం ఈ 12 నెలల్లో. మీకు ఆయురారోగ్యాలతో అన్నీ చెప్పనవసరం లేదు. డిఫాల్ట్ సార్కి ఆయురారోగ్యం ఆనందం ఎప్పటికీ ఉంటుంది. అలాగే ఇన్ని అభినందనలు వీటన్నిటికీ కారణం వెనక నుంచి ఉన్న మేడం గారి సపోర్ట్ కూడా ఉంటుంది. సో మేడం గారు అభినందన తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను ఇక్కడ 2024 జూలై 22 నాడు చేయనప్పుడు సజ్జలే సార్తో 1 ఇయర్. ఆ 1 ఇయర్ ఎంత కంఫర్ట్ ఉన్నామో తర్వాత 3 మంత్స్ అంటారు. సార్ కూడా సేమ్ అదే ఎంత కంఫర్ట్ అంటే సార్ నేను ఏదైనా ఫైల్ నా అటెంప్షన్ సైడ్ ఏది ఫైల్ పంపించాను ఇటీకి తెలియజేసి మళ్ళీ అంత బాస్కెట్ డిస్పోజ్ చేస్తాను. సార్ మళ్ళీ ప్రతిరోజు దాదాపు లంచ్ టైం ముందుగా ఇంట్లో ఒక 1 అవర్ మాట్లాడుకున్నాను. సార్ సంబంధించి దాదాపు అన్ని కంప్లీట్ చేసాను. సార్ రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. అందరూ ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యం ఉంటే ఐదు పర్లేదు. ఎందుకంటే మీ ఇండస్ట్రీలో కాబట్టి మీరు ఎప్పుడు తగ్గిపోతారు. హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్. సభకు నమస్కారం. నా పేరు రమేష్ బాబు, డిప్యూటీ మంత్రి. సత్యనారాయణ చంద్రబాబు ఇక్కడ సినీ ప్రమోషన్లో వెళ్ళేటప్పుడు మన శ్రీనివాస్ సార్ ప్రమోషన్ మీద ఇక్కడికి సెటిల్ ఆఫీస్ వచ్చారు. సార్ యాక్చువల్లీ ఖమ్మం అడిగారు కానీ అనుకోకుండా వరంగల్ ఉన్నందుకు, హైదరాబాద్ ఉన్నందుకు, అటు కొత్తగూడెం సైడ్ అటు సైడ్ ఉన్నందుకు ఇటు ఆదిలాబాద్ కైమారించారు. అప్పుడు ప్రమోషన్ మీద సార్ ఎంత మంచివారంటే, ఇప్పుడు సార్ వాళ్ళు చెప్పినట్టు సైట్ ఇన్స్పెక్షన్కి వస్తే తన అమూల్యమైన సలహాలు
సైట్లోనే అవి పరిష్కారం అయ్యేటట్టు అప్పటికప్పుడు పరిష్కారం అయ్యేటట్టు సార్ సైట్ నుంచి వర్క్స్ అన్నీ ఇప్పుడు మాకు మధ్యలో ఒక 2 చెరువులు ఉన్నాయి. సార్ సహకారంతో ఆ 2 చెరువులు దాదాపు ఒక 80% వర్క్స్ కంప్లీట్ చేసామని దానికి సంబంధించిన సూచనలు సార్ ద్వారానే జరిగాయని తెలియపరుస్తూ సార్ వారే వారి సతీమణి గారు సుఖ సంతోషాలతో ఆయుధాలతో రిటైర్మెంట్ లేకుండా కోరుకుంటూ భగవంతుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. 2020 వరకు కరీంనగర్లోనే ఈగా ఎస్సీగా అక్కడే పనిచేసి రిటైర్ అయ్యాను. నాకు శ్రీనివాసాచార్య గారు కజిన్ బ్రదర్ అవుతారు. తర్వాత వెంకటకృష్ణ గారు పరిచయం కూడా మొత్తం మన దీని పరిచయం మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు కొంతమంది పరిచయం ఉండొచ్చు. యాక్చువల్గా శ్రీనివాసాచార్య గారు నీటిపారుదల శాఖలో 34 సంవత్సరాల సుదీర్ఘమైన సర్వీస్ చేసి వివిధ హోదాల్లో పనిచేసి సూపరింటెండెంట్గా రిటైర్ అయిన సందర్భంగా వారి సన్మాన గ్రహీతలు వారికి తర్వాత వేదికను అలంకరించిన రిటైర్డ్ ఇంజనీర్స్ సర్వీస్ ఇంజనీర్స్ అందరికీ కూడా తర్వాత వేదిక ముందున్న డివిజన్ స్టాఫ్ సర్కిల్ స్టాఫ్ వాళ్ళకి సంబంధించిన డివిజన్ సర్కిల్ స్టాఫ్ తర్వాత బంధుమిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. శ్రీనివాసాచార్య గారితో పరిచయం నాకు దాదాపు నేను ఇంజనీరింగ్ చదివిన ముందు నుంచే ఉంది. నేను ఇంటర్మీడియట్ చదివినప్పటి నుంచి కూడా శ్రీనివాసాచార్య గారు మా బంధువు కాబట్టి వారు నేను పరిచయమే. నేను జేఎన్టీయూలో 1984లో బీటెక్లో కంప్లీట్ చేశాను. నేను ఫైనల్ ఇయర్లో ఉండగా వారు ఫస్ట్ ఇయర్కి వచ్చి అక్కడ జాయిన్ అయ్యారు. వారిని చూసినప్పుడల్లా ఎప్పుడు మా రిలేటివ్స్లో కానీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఆయన చూసి నన్ను చూసి ఆయన అనుకునేవాళ్ళు. నేను అట్లా ఇద్దరు ఒకరికి అంత అనుభవంగా ఉంది. శ్రీనివాసాచార్య గారి గురించి చెప్పాలంటే ఆయన ఎంటెక్ స్ట్రక్చర్స్ నేను బీటెక్లో కంప్లీట్ చేసి నాకు ఇమీడియట్గా జాబ్ రావడం వల్ల నేను ఎంటెక్ కంప్లీట్ చేయలేకపోయాను. దాన్ని ఎంటెక్ కంప్లీట్ చేశాడు. తర్వాత వాళ్ళు బిల్డింగ్స్ డిజైన్స్లో కూడా చాలా ఎక్స్పర్ట్. ఆయన జేఈగా ఉన్నప్పుడు ఆ సర్వీస్లో ఉన్నప్పుడు కూడా జేఈలో ఉన్నప్పుడు వివిధ ఖమ్మంలో నెంబర్ ఆఫ్ బిల్డింగ్స్కి స్ట్రక్చరల్ డిజైన్స్కి ఆయనే ఇచ్చేవారు. నేను చాలా మంది చెప్పినట్టు ఇప్పుడు శ్రీ గారు సార్ కూడా పరిచయం. నేను కరీంనగర్లో ఎస్సీగా ఉన్నప్పుడు సార్ కూడా ఇరిగేషన్ ఎస్సీగా ఉన్నారు. వెంకటకృష్ణ గారు కూడా పరిచయం. వెంకటకృష్ణ గారు చెప్పినట్టు మాకంతా కంప్యూటర్ నాలెడ్జ్ తక్కువ. ఎందుకంటే మేము కొద్ది ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉన్నాము. ముందుంటామన్న కంప్యూటర్ నచ్చి రాలేదు. బట్ శ్రీనివాసాచార్యులు సాఫ్ట్ స్కిల్స్లో కూడా సార్ చెప్పినట్టు చాలా ఎక్స్పర్ట్. అవి చాలా ఉపయోగపడతాయి. ఆ రకంగా నిజంగా చెప్పాలంటే శ్రీనివాసాచార్య గారు వాళ్ళ మేడం కూడా కళ్యాణి మా వార్తలే అవుతుంది. తను వల్ల కూడా పిల్లలిద్దరు కూడా చాలా ఆణిముత్యాల మంచి కోర్సెస్లో చదివి మంచి ఉద్యోగాల్లో ఉన్నారని. ఎందుకంటే ఇది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు నాకు తెలిసి ఏంటంటే పిల్లల గురించి పట్టించుకోవడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే మనకు ఉన్న పొద్దున పోయి చేస్తే సర్వీస్కి ఎక్కడో సైడ్కి పోయి దాదాపు సాయంత్రం వరకు వచ్చి మళ్ళీ చూసుకోవాలంటే పిల్లలు చదువు చూసుకోవాలంటే కష్టం ఉంటుంది. అటువంటిప్పుడు తను బహుశా బాగా వాళ్ళ పిల్లల్ని చదివించి ఇంత ప్రయోజకులుగా తీర్చిదిద్దడంలో మాత్రం చాలా ఉంది. కాబట్టి ముఖ్యంగా శ్రీనివాసాచార్య గారు తర్వాత ఇంకోటి ఏంటంటే నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ శ్రీనివాసాచార్యని అడిగాను. శ్రీనివాస్ మరి నువ్వు ఎందుకు ఖమ్మంలోనే ఉంటున్నావు? ఖమ్మం నుంచి బయటికి రా, బయటకు వస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే మన ఖమ్మం నెగిటివ్ డిస్ట్రిక్ట్ కాకుండా బయట డిస్ట్రిక్ట్ వస్తే పనిచేస్తుంటే అదొక సపరేట్ అట్మాస్ఫియర్లో ఉంటుందని చెప్పినప్పుడు ఆయన పాపం ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ అంటే చాలా అభిమానం ఆయనకి. ఆ పేరెంట్స్ గురించి ఆయన అక్కడే ఉండి ఎక్కడ మళ్ళీ వచ్చినా కూడా వేరే చోట రాకుండా మరి ఖమ్మం డిస్ట్రిక్ట్లోనే వివిధ హోదాల్లో పనిచేసి లాస్ట్ మటుకు సూపరింటెండెంట్ ప్రమోషన్ వచ్చాక ఖమ్మం నేను పనిచేసే ఏరియా పోతున్నాను నువ్వు నేను దాదాపు 2009 నుంచి 2000 అంటే 11 ఏళ్ళు నేను అక్కడ పనిచేశాను. కాబట్టి ఇప్పుడు నీకు చాలా సంతోషంగా ఉంది మీరు అక్కడికి పోవడం, అక్కడ సూపరింటెండెంట్గా పనిచేయడం అనేది. నాకు ఎందుకంటే ఇక్కడ నేను కరీంనగర్ సర్కిల్లో ఉన్నప్పుడు పెద్దపల్లి
అంతకుముందు జ్యుడిషియల్లో కూడా ఇది జ్యుడిషియల్ నాకు ఉండేది. కాబట్టి నిజంగా ఈరోజు మళ్ళీ పెద్దపల్లి వచ్చి వారి రిటైర్మెంట్ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. వారి భావి జీవితం అన్నాడు, శేష జీవితం అన్నట్టు భావి జీవితం, ఎందుకంటే వాళ్ళు ఇంకా చాలా పని చేయగలరు. కాబట్టి భావి జీవితం సుఖ సంతోషాలతో మనవడు మనవరాలతో ఉండాలని చెప్పి శ్రీనివాసిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరవ శ్రీ కొదమసింహం లక్ష్మీనరసింహాచార్య గారు పదవి విరమణ సందర్భంగా మేము అందించేటువంటి అభినందన సోదరు మందారమాల ఖమ్మం వాస్తవ్యులైన స్వర్గీయ కొదమసింహ వెంకట నరసింహాచార్యులు రంగనాయకమ్మ పుణ్య దంపతులకు తేదీ 12 జూలై 65 జన్మించి ఆయన ప్రాథమిక విద్యను యూపీఎస్ కల్లూరులో 1వ తరగతి నుండి 6వ తరగతి వరకు, శాంతినగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి నుండి 10వ తరగతి వరకు, ఏఎస్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల హైదరాబాద్లో బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేయడం జరిగింది. అనంతరం గుజరాత్లోని బరోడా ఎంఎస్ యూనివర్సిటీలో ఎంఈ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ పట్టా సాధించడం జరిగింది. 15 ఏప్రిల్ 1992 రోజున నేరేడు జిల్లా ఎన్ఎస్సి మానిటరింగ్ సెక్షన్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించారు. 2 జూలై 2005 రోజున డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఖమ్మం ఎన్ఎస్పి సర్కిల్ ఆఫీస్లో బాధ్యతలు చేపట్టి 11 ఏప్రిల్ 2016 రోజున ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ప్రమోషన్ తీసుకొని డిప్యూటీ ఎస్సీగా ఖమ్మం సర్కిల్ కార్యాలయంలో పనిచేయడం జరిగింది. 18 ఆగస్టు 2025 రోజున సూపర్ ఇంజనీర్గా ప్రమోషన్ తీసుకొని ప్రస్తుతం మేము ఉన్నటువంటి ఆఫీస్ పెద్దపల్లి నీటిపారుదల ఆయకట్టు అభివృద్ధి శాఖ కార్యాలయంలో నేటి వరకు తన బాధ్యతలు అద్భుతంగా సౌమ్యంగా నిర్వహించడం జరుగుతుంది. తేదీ 21 ఏప్రిల్ 1995 రోజున నల్లాని చక్రవర్తుల తిరుమలాచార్యులు స్వర్గీయ సీతాదేవిల కుమార్తె లక్ష్మీ కళ్యాణ్ని వివాహం చేసుకోవడం జరిగింది. తేదీ 14/1999 రోజున మొదటి సంతానంగా కేవీఆర్ యశ్వంత్ను, 16 నవంబర్ 2002 రోజున రెండవ సంతానంగా కేవీఆర్ శ్రావంత్కు జన్మనివ్వడం జరిగింది. ఫిబ్రవరి 26, 2026 రోజున చిరంజీవి కేవీఆర్ యశ్వంత్కు చిరంజీవి బాబ్దేవి గారితో వివాహం జరిపించి ఆప్యాయత అనురాగాల్లో పనిచేస్తున్న మహోన్నత వ్యక్తి, నిరాడంబరులు, నిస్వార్థపరులు, వృత్తిని దైవంగా భావించి తన 34 సంవత్సరాల నీటిపారుదల శాఖలో వివిధ హోదాల్లో తన సేవలు అందించి ఈరోజు 31/7/26 రోజున నిండు ఆయురారోగ్యాలతో పదవి విరమణ చేయడం మా అందరికీ చాలా సంతోషకరం. ఈ పదవి విరమణ అనంతరం మీ జీవితం మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సంతోషంగా సాగాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఆఫీస్ పని సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా లక్ష్మీ శ్రీనివాస పదవి విరమణ సందర్భంగా సమర్పించి సన్మానపరిచారు. శ్రీకంఠ పద్మజ శ్రీయుత శ్రీపతి చరణారవింద స్మరణము చేసి శ్రీ శారదాంబిక కటాక్ష సుధాక సంపూర్ణ దిక్కోప జ్యోతియ సంగి శ్రీమద్ గురు పరంపర చింతన చేత సద్భావన సంపదలో వికసింప శ్రీనివాసాఖ్య సుధీమణి వైభవ కాదము సీతమును వర్ణించు. వేదాంత వేద్యుడు వెంకట నరసింహ విప్ర శిఖామణి వంశ విభూషుడై రంగనాయకమ్మ రమ్య కరుణాపయోనిధి గర్భమందు పరిపక్వుడై మధ్యతరగతి గృహమందు ఆర్థిక భారము ధైర్యముతో పరియించు విద్యార్థి జీవిత మణిజీపుమై వెలిగిన గంట శ్రీనివాసుడ. జేఎన్టీయూకే విద్యాగిరీంద్ర శిఖరంపుని ఉత్తమ శిష్యుడై యశముందు కొరిన సివిల్ విజ్ఞాన సముద్రము మునిగి సిద్ధి పదములు చేరిన ధీరుడై బరోడాపుర మహారాజ విద్యాపీఠముల నిర్మాణ శాస్త్ర రహస్యములు ఆర్జించి దేశాభివృద్ధికి దృఢ పునాదులెన్నో నిర్మించిన ద్వీషుడవైతివి. నీటిపారుదల శాఖయే సాధనని భావించి దైవముగా నిలిచినావు. 3 దశాబ్దములు ప్రజాహిత దీక్షతో మౌన తపస్సును సాగించినావు. ఉత్తమ ఇంజనీర్లు ప్రభుత్వం చేత పరమాత్మ ప్రశంసలు అందుకున్నావు. సహచర హృదయ సరసిరములతో సదయ స్మితముతో చిరముద్ర వేసినావు. లక్ష్మీ కళ్యాణి లలిత గుణరాశి గృహలక్ష్మి గృహభాగంగా మోసి సహనశీలత సౌఖ్యతలతో నీ విజయ సౌధములకు పునాది అయి నిలిచి కుటుంబ ధర్మ పరిరక్షణ చేత నీ వ్యక్తిని ఆశయంలో జోడించి దంపతులిద్దరు ధర్మదీపములై భావితరాలకు మార్గదర్శకులై కేవీఆర్ యశ్వంత్ కుమారుడు కీర్తి మార్గమును పయనించుతూ శ్రీమతి వాగ్దేవి సహధర్మచారిణి అయి సద్గుణములు చాటుతూ కేవీఆర్ సవకు సోదర ధర్మముతో సత్యపదముల సాగుతూ పితృ మాతృ పితామహుల సేవా సంప్రదాయములు చిరస్థాయిగా నిలుపుదురు. పదవీ విరమణ పదవియే కానీ పరమార్థములకు అంతము కాదు. ప్రజాహిత సేవ పరిమళములతో
చిట్టాపట్టణ కోమట మోహనాచార్యులు శ్రీమతి హేమమాలిని. మేడం మేడం సార్ ఇక్కడ అందరు మేడం సార్ కళ్యాణ సంవత్సరం ఫోటో శ్రీనివాసుల ఓకే మేడం సార్ ఇక్కడ చూడండి సార్ ఓకే ఈ మేమంట తర్వాత మీతో మాట్లాడుతుంది. సార్ ఓకే సార్ రెడీ సార్ ఇక్కడ చూడండి సార్ ఓకే అండి థ్యాంక్ యూ సార్. పదవి నిర్మాణ ఆశీర్వచన మణిమాల. ఏమండి సార్ ఇటు ఒకటి రండి సార్ దయచేసి అందరూ కూడా కూర్చోవాలండి. రెడీ సార్ ఇక్కడ దయచేసి చాలా ఒక లాగండి సార్ ప్లీజ్. సార్, వెయిట్, వెయిట్. ఒక 2 నిమిషాలు టైం అండి సార్. ఇది అయిపోయిన తర్వాత సార్, ఏమండి? స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే చాలా ఇబ్బంది అవుతుంది సార్ ఒక నిమిషం ఆగండి. గిఫ్ట్లు ఇచ్చే వాళ్ళు ఆగండి. ఈ మేమంట చదివిన ఓకే. తర్వాత స్టార్ట్ చేద్దాం. ఏమండి ఇక్కడ చూడాలి రెడీ శ్రీమాన్ కోదమసింహ కులశేఖర శ్రీమణివై వెలుగొందిన విటం న్యాయము ధర్మబుద్ధి విడనాడి ఉత్తమశీలి శ్రీకరమగు మంగళంబు కవితారత్నము గ్రహింపుము శ్రీనివాస సత్యోజాతము వీడక ఉద్యోగము చేసినట్టి గుణమీదు ఆదపత్వంబులకు ఏ జన్మ పుణ్య ఫలము ఈ జన్మ ఫలించెనయ్య ఈ జగమందు ఈ జననీ జనకులు ఏ పూజలు చేసిరో వినిత పుత్రుడవయ్య శ్రీనివాస కర్తవ్యములను మంచితనముకొక మారు వేరై కొదమసింహ వంశమందు ఘనతికెక్కే విప్రజనులు బంధువులు వేణోళ్ళ కీర్తింపబడిన కార్యశీలి మన శ్రీనివాసుడు తల్లియు రంగనాయకమ్మ తండ్రి నరసింహాచార్యుల తనయుడపైదివి ధన్యజీవి సహధర్మచారిణి సాధ్వీయౌ లక్ష్మీ కళ్యాణి వివాహమాడి ఎర్రబోయిన పల్లియందు ప్రజలు నీదు ఆజ్ఞను దాటని నీతి పరులు పరులకు ఎప్పుడైన పొరపాటున ద్రోహము చేయలేదు పుణ్యుడవని నీకు మృత్యరే శ్రీనివాస సోదర వాత్సల్యము వీడక నిరంతర ప్రేమామృతాన్ని కురితు నీదు సుఖమే తన శ్రేయస్సటంతు సోదరి అయి నీంత వెలుగొందు హేమమాలినిగా జననీ జనకుల మాట తప్పని రాగముని పోలే నీ యశస్సును పెంపొందింపగ యశ్వంతు శ్రవంతులుగా నీకు పుత్రులై జన్మించినారే నీవు కన్న కలలు నిజమయ్యను కాద శ్రీనివాస. ఇక నా పేరు రాస్తున్నదా వివరముగా శుభప్రద కవిత్వ రత్నములు ఇచ్చినాడు రాఘవుని కృపా కటాక్షము సంతతమందితి నిశ్చయంబుగా
ఒక్క నిమిషం. సందర్భంగా నేను శ్రీనివాసాచార్య గారి గురించి ఒక 2 నిమిషాలు చెప్తాను. సారు నాకు ఇప్పుడు నేను వాలంటరీలో ఎస్సీగా పనిచేస్తాను. సార్ కూడా నాకు వాలంటరీలో రూమ్మేట్గా ఫ్రెండ్గా పరిచయం అయ్యి మా స్నేహం ఆ విధంగా దినదినాభివృద్ధి చెంది నేడు బాగా క్లోజ్ ఫ్రెండ్స్గా మేము అవడానికి వాలంటరీ మాకు వేదికగా ఉంది. ఆ వాలంటరీలోనే నేను ఎస్సీగా ఉండడం నా ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఇంకా నేను కొంచెం గేటుకు రావడం జరిగింది. ఇంకా శ్రీనివాసాచార్య గురించి చెప్పడం ఎంత చెప్పిన తక్కువే. ఈజ్ ది మోస్ట్ ఏమంటారు చాలా వినయంగా తర్వాత అట్ ద సేమ్ టైం శుభ్రహ వాతావరణంలో పనిచేయడం, అందరితో అందరి మనం పొందడం, ఇదే జనరల్గా మంచి తరానికి మారిపోయారంటే శ్రీనివాసాచార్యులు సూపర్ అంతే నాకు తెలిసినంత. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ ఇన్ ఫ్యూచర్ ఎనీవర్స్ అండ్ ఆయురారోగ్యాలతో సుఖంగా. అందరికీ నమస్కారం. ఈరోజు పదవి విరమణ ఎప్పుడు చెప్తారు అందరు. నాకు తప్ప పదవి విరమణ ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి గోల్ పెట్టుకోవడం అలవాటు. ఆ గోల్ అనేది ఎన్ని గోల్గా ఉండేటట్టు, అది సాటిస్ఫై అయ్యేటట్టు అయిపోయేటట్టు చూసుకుంటారు ఇక్కడ. అలాగా అన్నిట్లలో చేసుకుంటూ వచ్చాను. అసలు ఈ ఉద్యోగం ఇంజనీరే కావాలి అని అనుకుంటున్నానంటే క్వార్టర్స్లో మా ఇంటర్ ఉన్న ఏఈ ఉండేవారు. వాళ్ళింటికి జీవొచ్చి చాలా గౌరవంగా అందరూ చూస్తుండేవారు. అదే మనకి ఇట్లా లేదు అది చూద్దాం. తర్వాత చూసి రావచ్చు అడిగారు. ముందు సీట్ సంపాదించారు సివిల్ ఇంజనీర్. తర్వాత చూస్తే నెమ్మదిగా దీనిలో పడాలి అని చెప్పి ఇంకా ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాము. తర్వాత ఎంటెక్ చేశాను. ఇంకా మనం ఉద్యోగం అనేది గవర్నమెంటే ఉండాల్సిందే అని చెప్పి ప్రైవేట్లో ఒక 1-2 months చేసినా మా వెనక్కి వచ్చి ఏబిపిఎస్సి రాసి ఇంజనీర్గా స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత అంటే స్టార్ట్ చేసే ముందు 1 year గ్యాప్ పీరియడ్లో పంచాయతీరాజ్లో ఎన్ఎంఆర్ కూడా చేశాను. ఎలాగో ఈ ఉద్యోగం చేసేది గవర్నమెంటే, ఇంకా అందులో ఎస్టిమేట్ అవి చేయాల్సిందే, అది ఎట్టుంటుందో ముందు చూసుకుందాం అని చెప్పి పిఆర్కి పోయి చూస్తాను. చూస్తే ఇరిగేషన్లో వచ్చింది. సరే ఇరిగేషన్ వచ్చిన తర్వాత ఈ గారి దగ్గరికి వెళ్ళి, సార్ నా పని ఏంటి అంటే, నీ పనులన్నీ పక్క ఏఈ చేస్తున్నాడయ్యా, ఆయన ఏఈ నీకు ఈ సీజన్ కాదు ఇంకొక 1 year అయిన తర్వాత స్టార్ట్ అవుతుంది పని, అప్పటిదాకా నీళ్ళ లోపలికి లేచిన అన్న లేదు నాకు అట్లా కుదరదు, నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు, నేను పని చేశాను అని చెప్పి మొత్తానికి ఆయన ఒక పని చెప్పాడు. CDOలో స్లిప్ రిక్వైర్డ్ డ్రాయింగ్ తీసుకురావాలి. అది చెప్తే ఇంకా నేను ఒక 1 week 10 days తర్వాత కూర్చునేది పట్టుకోవచ్చు. మళ్ళీ నా పని మొత్తానికి ఆయన ఆ సీజన్కి ఒక పని ఇచ్చారు. సరే అలాగా చేస్తూ 6 years సైట్లో చేశాను. తర్వాత ఆఫీస్లో NHPI కట్టు మేజర్ వైజ్ ఒకటి ఉండేది, మైనర్ వైజ్ ఒకటి ఉండేది, టోటల్ చేస్తే కరెక్ట్గా వచ్చేది కాదు. అది ఉండేసరికి ఇంకా అదొక యూనిఫామ్ అడాప్షన్ ఆఫ్ ఆయకట్ ఫిగర్స్ అని చెప్పి ఒక ఫైల్ రన్ చేసి ఇప్పటికీ అదే ఫిగర్ నడిపించేటట్టు అందరికి యాక్సెప్టబుల్గా చేస్తాం. సిఈ దగ్గరికి వచ్చేది కూడా అది సురక్షితానికి తెలుసుకోవాలి. ఇప్పటికీ అదే ఆయకట్టు నడుస్తుంది, ఎక్కడ మారు. తర్వాత మోడర్నైజేషన్లో పాలేరు వ్యవహారంలో పాలేరుకి 4000 నీళ్ళు వచ్చాయి. అది సరిపోయేది కాదు. దాని డిజైన్ 6300 ఉండేది. ముందు 2 డీప్ కట్లు ఉన్నాయి. అది డీప్ కట్ అని మప్పు పడిపోయి
డీప్ కట్లో మాకు రిమూవ్ చేసి షార్ట్ ట్రీటింగ్ చేసి 6,000 వచ్చేట్టు తెప్పించాం వాటర్. ఇప్పటికీ 6,000 డిజైన్ రీఛార్జ్ వస్తున్నాను. కానీ అది చేసేటప్పటికి ఆయన పెంచి బయటకు వెళ్తాను. ఆ డీప్ కట్లో ఒక కొత్తగా వచ్చిన జై పనిచేసి బాగా చేశాడు. అతని కరోనాలో చనిపోయాడు. అది నా చాలా బాధ. తర్వాత మిషన్ కాకతీయలో మొత్తం ఎప్పుడు ఖమ్మం స్టేట్ పరిస్థితుల్లో ఈ ప్రొక్యూర్మెంట్ అవన్నీ చేస్తూ ఉండేది. మా అధికారులకి ఎప్పుడు స్టేట్ ఫస్ట్ ఉండేది. ఇవన్నీ చేయడానికి అందరూ నాకు ఎవరు అసలు నెగిటివ్ లేదు. అందరూ నాకు సహకరించారు. పైవాడు సహకరించారు, కిందవాడు సహకరించారు. తర్వాత సీతారామ ప్రాజెక్టు చేసి ఒక పంప్ హౌస్ చేశాం. తర్వాత 2 డీప్ కట్లు, 2 యాక్ట్లు కన్స్ట్రక్షన్ చేశాం. మన సారి ఆధ్వర్యంలో పాలేరు కెనాల్ మేము ఒక రూపు తీసుకొచ్చాము. అయినప్పటికీ ఒక డీప్ కట్ నుంచి పోవాలి అని మేము అన్నాం. ఇంకా అది పొలిటికల్ ఇష్యూలో అది ఇప్పటికీ కాలేదు. డీప్ కట్ నుంచి మన టన్నెల్ నుంచి పోవట్లేదు. టన్నెల్ తీయదు. ఆ టన్నెల్ తీస్తే కానీ పాలేరుకి నీళ్ళు పోవు. సరే, ఇవన్నీ టెక్నికల్గా ఎస్సీ ప్రమోషన్ వచ్చిన తర్వాత పెద్దపల్లి పడగానే గూగుల్లో చూశారు ఎక్కడ ఉంది. గవర్నమెంట్ పెద్దపల్లి డిస్టెన్స్ అంటే అంత నాలెడ్జ్ లేదు ఇక్కడ పెద్దపల్లి. తర్వాత వెంటనే మన సమ్మిరెడ్డి వచ్చాడు ఇంటికి, పెళ్లి కార్డు చేశారు. పెద్దపల్లి అంటే బ్రహ్మాండం అంటే పెద్దపల్లి అయినా నా నమ్మకం లేదు. తర్వాత సంక్రాంతి అయితే ఎందుకు బ్రహ్మాండం వచ్చేది. నేను ఇంకా యాక్టివిటీగా ఉన్నాను. కానీ మా కళ్యాణి పదండి పోదా ఎక్కడికన్నా అసలు మనం బయటికి పోదు, ఎప్పుడు ఇస్తున్నా పోదు. అంటే అప్పటిదాకా ఉండడానికి కాదు. మా ఫాదర్ మదర్ని అడ్డుపెట్టుకుని ఉంటాను. ఇంకా రాఘవచార్య చెప్తారు కదా. సరే, మొత్తానికి ఇక్కడ 83 ఫీట్ కెనాల్ కూడా 3-4 ఏళ్ళు పెండింగ్ ఉండే. ఇప్పుడు అది కూడా వర్క్ కంప్లీట్ అయింది. వాటర్ కూడా మీకు రెడీగా. ఇవన్నీ అందరూ సహకరించారు. ఆఫీస్ స్టాఫ్ అందరూ కూడా అన్నీ చెప్పలేకపోతున్నాను. అందరూ వచ్చి ఇంతగా చేసినందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఇప్పటిదాకా హుషారుగా అయిపోయింది అనుకున్నా కానీ ఒక 2 days పట్టి కొద్దిగా ఇంక గ్రీన్ పెన్ పుట్టుకోకూడదు కదా, అయిపోయింది కదా అనిపించింది. ఓకే, ఏదైనా అందరితో ఇలానే కలివిడిగా ఉంటారు. మీరు ఉండాలని కోరుకుంటూ సెలవు గారికి కేసీఆర్ గారు సీఎం ఉన్నప్పుడు స్టేట్ నుంచి బెస్ట్ ఇంజనీర్ అవార్డు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మరి ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో పెద్ద ఎత్తున సన్మానం చేశారు. వారెవరు మేము ఎవరో గుర్తించి ఇప్పుడు చెప్పుకోలేకపోయాం. అది గుర్తొచ్చింది కాబట్టి ఈవెంట్ మీతో షేర్ చేసుకుంటున్నా. సో ఆయన్ని ఇప్పుడు ఎంతమంది ఆఫీసర్స్ ప్రే చేశారు, ఎంత కష్టపడ్డారు అన్నది ఆ ప్రత్యేకంగా మా ఇంట్లో సర్టిఫికేట్ ఉంది. సో ఆయనకి నేను చాలా సంతోషపడ్డాం. ఈ డిజర్వ్ ఫర్ ఇట్. సో ఈజ్ ఏ ఎండాలేసిన కోల అది ఎండి కోల ఓ నారామయ్య, అది ఎండి కోల ఓ నారామయ్య. బాయిలేసిన కోల అది బంగారు కోల ఓ నా సీతమ్మ, అది బంగారు కోల ఓ నా సీతమ్మ. అరే కట్టరా కాలు గజే కొట్టరా డప్పు దరువు వెయ్యరో కాలు అడుగు సిర్రతో సిటికరా. శంభో శంకరమూర్తి జగమూర్తి లెగుమా ఓహో శంకర రావయ్య జంగమా లింగమా. శంభో శంకరమూర్తి జగమూర్తి లెగుమా ఓహో శంకర రావయ్య జంగమా లింగమా.
భజన అది భక్తి భజన ఓ నా రామయ్య అది ముక్తి భజన ఓ నా రామయ్య సేవల్లే సే భజన అది చెక్క భజన ఓ నా సీతమ్మ అది గజ్జల భజన ఓ నా సీతమ్మ పట్టరా భజనలు కొట్టరా చుడతలు వెయ్యరా అడుగులు భక్తితో చిందులు బల 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 హర శంకరమూర్తి లింగమూర్తి లెగుమా ఓహో ఈశ్వర లేవయ్యా శంకర మా భోలా శంకర కోల పరమేశ్వర కోల ఓ నా రామయ్య పరమాత్మ కోల ఓ నా రామయ్య అరే బాలలు ఏసేటి కోల భగవంతుని కోల ఓ నా సీతమ్మ భలే భక్తి కోల ఓ నా సీతమ్మ కొట్టరా కోలాటం మల్లరా జడలల్లిగ వెయ్యరా జడకొప్పు సీతమ్మ సిక్కురా అరే 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 రామ రామమూర్తి రామమూర్తి లెగుమా ఓహో శ్రీరామ రామయ్య లక్ష్మణ ఆహా జై రామ భజన అది భక్తి భజన ఓ నా రామయ్య అది భక్తుల భజన ఓ నా రామయ్య వీరుల్లేసే భజన అది వీర భజన ఓ నా సీతమ్మ విశ్వమంత భజన ఓ నా సీతమ్మ ఓ పూజలే చెయ్యాలే పుణ్యమే జరగాలే పాపమే పోవాలే దోషమే తొలగాలే శంభో శంకరమూర్తి జగమూర్తి లెగుమా ఓహో శంకర రావయ్య జంగమా లింగమా ఎక్కడ పుట్టావో ఎక్కడ పెరిగావో ఎక్కడ చదివావో ఎక్కడ నెగ్గావో ఇక్కడికొచ్చావు మాతో చేరావు చేరిన నీవు చిరస్థాయిగా గుండెలో నిండావు మా మనసును గెలిచావు బడిలో దిద్దిన ఓనమాలే పాఠాలయ్యాయి చదువును బరువుగా మార్చి బాధలు పెంచి భయపడే భావన భవితకు చేతనే నిజమును నేర్పి సారము నింపి ఎవరెస్ట్ శిఖరాలను చేరముంది నలుగురికి ఆదర్శంగా నిలిపింది జయ హో నాయక విజయీ భవ సారథి నీ అడుగు జాడలే మాకు దిక్సూచిగా వేల వెలుగుల వెల్లువవై
మహనీయుడా సాగర మథనపు అమృతమే పంచి ఆకాశమే హద్దుగా విహరించి చల్లగా చంద్రుడినే తాకి మాకై పంచిన ప్రేమకు రుణముగా మెడలో గజమాలను వేసి మదిలో నిన్ను పతిలం చేసి ఘన ఘన గంటల ఘన ఘన డప్పుల మోతతో నీకే పలికెగా వీడ్కోలు జయ జయ హో మా గణనాయక జయ 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 హో జయ జయ హో జయ జయ హో బుక్క చుక్క పెట్టుకుంది సీతమ్మ సీతమ్మ కంటి నిండా ఆశలతో మా సీతమ్మ తాళి బొట్టు చేత పట్టి రామయ్య రామయ్య సీత చెయ్యి పట్ట వచ్చే మా రామయ్య పెద్దలు వేసిన అక్షతలు దేవుడు పంపిన దీవెనలు ఇవిలో కుదిరిన దంపతులు ఈ చోట కలిశారు ఈ వాటికి ఆటలు పాటలు వేడుకలు మాటకు మాటలు అల్లరులు తీయని గుర్తుల కానుకలు వెన్నంటి ఉంటాయి వెయ్యేళ్ళకి రారండో వేడుక చూద్దాం ఈ సీతమ్మని రామయ్యని ఒకటిగా చేసేద్దాం ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం వారు వీరనే తేడా లేదులే ఇకపై ఒక్కటే పరివారం పేరు పేరునా పిలిచే వరసలై ఎదిగే ప్రేమలే గుణకారం ఇద్దరి కోడిక కాదు ఇది వందల మనసుల కలయికిది ఈ సుముహూర్తమే వారధిగా భూగోళమే చిన్నదవుతున్నది రారండో వేడుక చూద్దాం వేద మంత్రాలతో ఈ జంటని ఆలు మగలందా ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం కాలం కొమ్మపై మెరిసే నవ్వులై కలిసే గువ్వలే బంధువులు కదిలే దారిలో మెదిలే గురుతులై నడిపే దిబ్బెలే వేడుకలు ఎప్పుడో తెలిసిన చుట్టాలు ఇప్పుడే కలిసిన స్నేహితులు మనసుని తడిమిన సంగతులు కనువిందుగా
వచ్చింది కదా అవకాశం, ఓ మంచి మాట అనుకుందా, ఎందుకు ఆలస్యం, అందరినీ రమ్మందా. సంగీతంలో సమస్య రాకపోతే ఏం లోట, సంతోషంలో హైలెస్స అంటే ఏదో పొరపాట. అటెన్షన్ ఎవ్రీబడీ సరదాగా చెయ్యాడండి, ABCD చాలండి, ఎనీబడీ కెన్ డాన్స్ అండి. Live for the moment, yeah, live for the moment.
అనే సిరిలో అంతులేని దానా గుండెల్లో తుల్లోనా నేను దాచిపెట్టుకోనా గలగల గాజులు చేతుల కోసం నాలో మోజులు నీ కోసం పూల వెన్నెల దేవుడి కోసం నాలో వన్నెలు నీ కోసం చుక్కలది లెక్కలది తక్కువ లెక్క తేలిపోతే అదేమిటో నీ ఒంటిపై పుట్టుమచ్చ లెక్క తేలదే ఈ మీసం మీద ఉట్టేస్తావా నా శ్వాసల్లోనే నివసిస్తావా నీ ప్రాణం నాకు రాసేస్తావా వందేళ్ళు ప్రేమ పంచేస్తావా కరుకు చూపు కుర్రాడా నాతో గడవరకు వస్తావా మల్లె పువ్వు మనసాడా ఏ పాసం నిందిన ఎదలోనే వాసం ఉండిపోనా వారం తీరక మునుపే మధుమాసం తెప్పించేనా జముర తీరేలా నీ జతే జరుకోనా నువ్వొక ముద్దు ఇస్తే జంట చక్కెర కేళిపోయనా పిలువక ముందే పలికేస్తున్నా అడగక ముందే ఇచ్చైనా నీ చిరునవ్వులే చాలంటున్నా చితి నుంచైనా వచ్చైనా ఉసిరిని ఊపిరిని ఏనాడు నీకు ఇచ్చుకున్నా ఎనిడు నా జన్మలకి ఏడడుగులు ఇవ్వగలవా నీ మీసం మీద ఉట్టేస్తావా నా శ్వాసల్లోనే నివసిస్తావా నీ ప్రాణం నాకు రాసేస్తావా వందేళ్ళు ప్రేమ పంచేస్తావా కరుకు చూపు కుర్రాడా ఏమైంది సారు ఏంటా హుషారు బాగుంది జోరు ఊరంతా హోరు హాయ్ హాయ్ హే ఏమైంది సారు ఏంటా హుషారు బాగుంది జోరు ఊరంతా హోరు ఆనందమస్తే ఇంతే కాదా అందరూ ఆరాలు తీసే వింతే
సైరా 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 సైరా